అందరికీ నమస్కారం. కెమిస్ట్ లైఫ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకున్న సందర్భంగా 3 సబ్స్క్రైబర్స్కి ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ ఇవ్వని, అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి గివ్ అవేని ఇవ్వాలి అనుకుంటున్నాను. అది ఏంటి అనేది ఈ వీడియోలో ఏదో ఒక చోట నేను చెబుతాను. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరొక విషయం ఏంటంటే, ఈ వీడియోని చూస్తున్నప్పుడు మీకు కెమిస్ట్ లైఫ్ ఛానల్ పేరులోని ఒక్కొక్క అక్షరం అంటే CHEMISTRYLIFE అనే అక్షరాలు విడివిడిగా వేర్వేరు చోట్ల డిస్ప్లే మీద కనపడి మాయమవుతాయి. అవి కనపడినప్పుడు వీడియోని ఆపి స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. ఈ స్క్రీన్ షాట్లని గివేవేలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఉపయోగించవలసి ఉంటుంది. అది ఎలా అనేది వీడియో చూస్తుండండి. మధ్యలో ఒక చోట నేను చెప్తాను. మరి ఈరోజు వీడియోలోకి వెళ్దామా? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ది పీరియాడిక్ టేబుల్. అంటే మనకి కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ అన్నిటిని ఏ విధంగా క్లాసిఫై చేశారు, దాన్ని పీరియాడిక్ టేబుల్ రూపంలో ఏ విధంగా ఇచ్చారనేది మనం ఈ లెసన్లో చూస్తాము. సైంటిస్ట్ క్లాసిఫైడ్ ద అవైలబుల్ ఎలిమెంట్స్ ఇంటూ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. సైంటిస్టులు అప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా వేరు గ్రూపుల కింద వాళ్ళు క్లాసిఫై చేయడం జరిగింది. వాటిని ఎలా క్లాసిఫై చేశారంటే, ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, అంటే అవి ఏవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ సిమిలర్గా బిహేవ్ చేస్తున్నాయి, ఏవి డిసిమిలర్గా బిహేవ్ చేస్తున్నాయి, వాటి ప్రాపర్టీస్ వేటి సేమ్ ఉన్నాయి, వేటి దగ్గరగా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఒక హైడ్రోజన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ ఏంటి, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఏ గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. అంటే వాటిని ఎలా అరేంజ్ చేశారంటే, వాటి యొక్క నేచర్ అంతా కూడా ఒకే రకంగా ఉంది. వాటన్నిటిలో వ్యాలెన్స్ షెల్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. వాటి కాన్ఫిగరేషన్ వచ్చేసి NS1 అని కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే వ్యాలెన్స్ షెల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి, సో పైగా ప్రాపర్టీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక హైడ్రోజన్ ఒకటి నాన్ మెటల్, లాస్ట్లో ఉన్న ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అవి కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి మెటల్స్ అవి. సో వాటి మెటల్ నేచర్ ఉంది. పైగా బిహేవియర్లో కూడా, అంటే రియాక్టివిటీ ప్రకారం చూసినా కూడా అవన్నీ ఒకే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ ఒక గ్రూప్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లా మిగతా వాటిని కూడా ఏదో ఒక ప్రాపర్టీని బేస్ చేసుకొని వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. రాబర్ట్ బాయిల్ 1661లో ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అసలు ఎలిమెంట్ అంటే ఏంటి అనే డెఫినేషన్ ఇచ్చాడు. ఎలా డెఫినేషన్ చేశారంటే, ఎనీ సబ్స్టెన్స్ దట్ కెనాట్ బి డికంపోజ్డ్ ఇంటూ ఫర్దర్ సింపుల్ సబ్స్టెన్స్ బై ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజ్ అన్నాడు. అంటే ఫిజికల్ చేంజ్ ద్వారా కానీ కెమికల్ చేంజ్ ద్వారా కానీ ఏదన్నా ఒక సబ్స్టెన్స్ని మనం స్మాలర్ ఫ్రాగ్మెంట్గా, అంటే ఇంకొక చిన్న సింపుల్ సబ్స్టెన్స్గా దాన్ని మనం డివైడ్ చేయలేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ ఉందంటే దాన్ని మనం ఇంకా దాన్ని ఫర్దర్గా ఇంకా సింపుల్ ఫ్రాగ్మెంట్ లాగా దాన్ని కన్వర్ట్ చేయలేకపోతే, డికంపోజ్ చేయలేకపోతే, సో ఆ ఎలిమెంట్ని దాన్ని మనం ఎలిమెంట్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి అతను డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో అతను చెప్పిన ఈ డెఫినేషన్ చెప్పిన ఆ టైంలో, అట్ హిస్ టైం 13 ఎలిమెంట్స్ వర్ నోన్. అంటే రాబర్ట్ బాయిల్ చెప్పిన టైంలో మనకి ఎలిమెంట్స్ ఓన్లీ 13 మాత్రమే ఉన్నాయి. ఆ 13 ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్ డెఫినేషన్ అతను చెప్పడం జరిగింది. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే మనం ఫర్దర్గా డీకంపోజ్ చేయలేమో అదే ఎలిమెంట్ అని చెప్పేసి అతను ఇవ్వడం జరిగింది. అసలు ఎలిమెంట్స్ని ఎందుకు ఈ విధంగా అరేంజ్ చేయాల్సి వచ్చింది, క్లాసిఫై చేయాల్సి వచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా రాబర్ట్ బాయిల్ టైంలో మనకి 13 ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు. సో ఆ 13 ఎలిమెంట్స్ తర్వాత 18th సెంచరీ చివరికి వచ్చేటప్పటికి ఆ లేవోయిజర్ సైంటిస్ట్ టైంలో ఇంకొక 7 ఎలిమెంట్స్ వాటికి యాడ్ అవ్వడం జరిగింది. అంటే 13కి ఇంకో 7 అంటే ఇంకా 20 ఎలిమెంట్స్ వరకు అయినాయి. తర్వాత 1865 ఆ టైంకి వచ్చేటప్పటికి మొత్తం 63 ఎలిమెంట్స్ కనుక్కోవడం జరిగింది. అలాగే 1940 టైంకి వచ్చేటప్పటికి 91 ఎలిమెంట్స్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. 91 ఎలిమెంట్స్ ఏమో న్యాచురల్ సోర్సెస్ నుంచి. న్యాచురల్ సోర్సెస్ అంటే ఏంటి, మనకి యానిమల్స్, ప్లాంట్స్, వీటిని న్యాచురల్ సోర్సెస్ అంటాం కదా. అండ్ అనదర్ 17 ఎలిమెంట్స్ సింథటికల్లీ వర్ అప్టైన్డ్. అంటే సింథటికల్లీ అంటే ఏంటి, ప్రిపేర్ చేయడం అన్నట్టు. సింథటిక్ అంటే సింథసిస్ అంటే ఏంటి, తయారు చేయడం అని అర్థం.
అంటే 1940 టైం వరకు 91 ఏమో న్యాచురల్గా, 17 ఏమో సింథటిక్గా, అంటే మొత్తం ఎన్ని ఇక్కడ 108 ఎలిమెంట్స్ వరకు 1940లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, దేర్ ఆర్ 118 ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ సింథటిక్ ఎలిమెంట్స్. సింథటిక్ ఎలిమెంట్స్తో కలిపి ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే నియర్లీ 118 ఎలిమెంట్స్ మనకి ఉన్నాయి. సో వీటిని మనకి వేరే వేరే గ్రూప్లో పీరియడ్స్లో అరేంజ్ చేయడం జరిగింది. As the number of elements increased, it became difficult to keep in memory the chemistries of individual elements and their compounds. అంటే ఎలిమెంట్స్ అనేవి పెరుగుతున్న కొద్దీ సైంటిస్టులకి లేదంటే కెమిస్ట్లకి ఈ ఎలిమెంట్స్ అన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి వీటిని క్లాసిఫై చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. అంటే ఎందుకు క్లాసిఫై చేయాల్సి వస్తుంది అనే విషయానికి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వీ హ్యాడ్ లెర్న్డ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇంతకుముందు మనకి 9th క్లాస్లో ఎలిమెంట్స్ని 2 టైప్స్, అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ కూడా ఉంది మనకి లెసన్ పేరు మీద. మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి అనేది మనకి ఉంది. సో ఆ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది ఎలిమెంట్స్ని. ఎగ్జాంపుల్గా తీసుకుంటే సోడియం, పొటాషియం అనేవి మెటల్స్ అని తెలుసు మనకి. అట్లాగే సల్ఫర్, క్లోరిన్ అనేవి మనకి నాన్ మెటల్స్ అనే విషయం మనకు తెలుసు. In the beginning of the 18th century, Joseph Frost stated that hydrogen atom is the building material and atoms of all other elements are simply due to the combination of number of hydrogen atoms. అంటే 18th century స్టార్టింగ్లో జోసెఫ్ ఫ్రాస్ట్ ఏం చెప్పడం జరిగిందంటే హైడ్రోజన్ యాటమ్ అనేది ప్రతి యాటమ్కి ఒక బిల్డింగ్ మెటీరియల్ లాగా వర్క్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వేరే ఎలిమెంట్ తీసుకున్న కూడా హైడ్రోజన్స్ యొక్క కాంబినేషన్ వల్లే వస్తాయని. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఉందనుకోండి, అతను ఏం భావించాడంటే హీలియంకి అంటే 2 హైడ్రోజన్స్ కలిసి ఒక హీలియం వస్తుందని చెప్పేసి. లిథియం ఉందనుకోండి, 3 హైడ్రోజన్స్ కలిసి ఒక లిథియం వస్తుందని చెప్పేసి. ఈ విధంగా మనకి అంటే వాటి యొక్క అటామిక్ మాసెస్ని, అంటే ఆ టైంలో అటామిక్ నెంబర్స్ లేవు, అటామిక్ మాసెస్ని బేస్ చేసుకొని అతను అలా భావించడం జరిగింది. అంటే హైడ్రోజన్స్ కంబైన్ కావడం వల్ల వేరే ఎలిమెంట్స్ అనేవి వస్తాయన్న విషయాన్ని అతను అనుకోవడం జరిగింది. కానీ అది తప్పనే విషయం తర్వాత తెలుసు. నెక్స్ట్ డాబర్నీర్ సైంటిస్టు ఎలిమెంట్స్ని ఒక టైప్ మనకి క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం డాబర్నీర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని చెప్పేసి అంటాము. సో డాబర్నీర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటంటే 1829లో డాబర్నీర్ సైంటిస్టు ఎలిమెంట్స్ అన్నిటిని సేమ్ ప్రాపర్టీ ఉన్నటువంటి, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక సెట్గా, అంటే 3 ఎలిమెంట్స్ని ఒక సెట్గా అతను అరేంజ్ చేయడం జరిగింది. వాటిని ట్రయాడ్స్ అని చెప్పేసి అతను నేమ్ చేయడం జరిగింది, అంటే పేరు ఇవ్వడం జరిగింది. సో డాబర్నీర్ సైంటిస్ట్ 3 ఎలిమెంట్స్ని ఒక ట్రయాడ్గా ఇచ్చి వాటిని ఒక చిన్న గ్రూప్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. హీ ట్రై టు గివ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ అటామిక్ వెయిట్స్. అతను ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీకి అటామిక్ వెయిట్లకి మధ్య ఏదో ఒక రిలేషన్ని చూపించాలని చెప్పేసి అనుకున్నాడు. అంటే ఆ టైంలో అటామిక్ నెంబర్స్ లేవు, అటామిక్ వెయిట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాటిని మధ్య, అంటే ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీకి దాని అటామిక్ వెయిట్కి మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఉందని చెప్పేసి దాన్ని చూపించాలనుకున్నాడు. అసలు డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్ ఆ స్టేట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. డాబర్నీర్ స్టేటెడ్ దట్ వెన్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ టేకెన్ 3 at a time and arranged in the అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. అంటే ఒకే ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక 3 ఎలిమెంట్స్ని వాటి యొక్క అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసినట్లయితే ది అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. అంటే ఆ 3 ఎలిమెంట్స్ ఏవైతున్నాయో దాంట్లో మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏవైతుందో దాని యొక్క అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్ మరియు థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క యావరేజ్కి సమానంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దిస్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ది డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. అంటే ఈ స్టేట్మెంట్ని మనం డాబర్నీర్ సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఆ 3 కూడా ఏంటి, మనకి ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉన్నటువంటి, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ మూడింటిని వాటిని ఎలా అరేంజ్ చేయాలి, వాటి అటామిక్ వెయిట్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే అందులో మధ్యలో ఉన్న ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్లో అండ్ లాస్ట్లో, అంటే థర్డ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతుందో వాటి యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ అంటే వాటి బై 2 చేయాలి, రెండింటిని కలిపి బై 2 చేయాలి, వచ్చేదాన్ని యావరేజ్ అంటాము. ఆ యావరేజ్కి సమానంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం దాన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకు క్లియర్ అర్థమవుతుంది. చూడండి, దీంట్లో మనకి టేబుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి గ్రూప్ ఏ, బి, సి, డి అని గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే మనకి ట్రయాడ్స్ అన్నట్టు. ఫస్ట్ గ్రూప్ ఏ తీసుకోండి, దాంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయంటే లిథియము, సోడియం, పొటాషియం.
ఆ మూడింటిని ఒక ట్రయాడ్ అంటాం, లిథియం, సోడియం, పొటాషియం. ట్రయాడ్ ఎందుకంటే ఈ మూడింటికి ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ని డామినేట్ సైంటిస్ట్ ఒక ట్రయాడ్ కింద భావించడం జరిగింది. సో లిథియానికి అటామిక్ వెయిట్ వచ్చేసి 7 ఉంది, సోడియానికి 23 ఉంది, పొటాషియంకి 39 ఉంది. సో చివరిలో మనకి అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్. ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఏదైతుందో ఫస్ట్ ఎలిమెంట్కి 7, థర్డ్ ఎలిమెంట్కి 39 కాబట్టి మొత్తం కలిపి ఎంత అవుతుంది మనకి 46. దానికి యావరేజ్ కాబట్టి మనం బై 2 చేయాలి కదా, అందుకే 46/2 చేస్తే ఎంత వచ్చింది మనకి 23 వచ్చింది. ఆ 23 అనే అటామిక్ వెయిట్ ఈ మధ్యలో ఉన్న సోడియం చూడండి ఆ ఎలిమెంట్కి సమానంగా ఉంది కదా, అంటే లిథియం, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ వాల్యూ అనేది సోడియం యొక్క అటామిక్ వెయిట్కి సమానం అని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో ఈ థియరీ అంటే ఈ డాబర్ లా ప్రకారం ఈ ఫస్ట్ ట్రయాడ్ ఏదైతే అది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, 23 వచ్చింది. కానీ రిమైనింగ్ కింద ఎగ్జాంపుల్స్ ఏవైతున్నాయో గ్రూప్ BCDE ఏవైతున్నాయో వాటిలో కొంత వేరియేషన్ అనేది వస్తుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ తీసుకోండి, గ్రూప్ B, కాల్షియము, స్ట్రాన్షియము, బేరియం ఉన్నాయి. కాల్షియంకు 40, స్ట్రాన్షియం 87.5 ఉంది, అండ్ బేరియం వచ్చేసి 137 ఉంది. ఇప్పుడు కాల్షియం, బేరియం యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ మనం తీసుకుంటే అది ఎంత రావాలి మనకి 87.5, అంటే స్ట్రాన్షియం యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్ కావాలి. సరే చూద్దాం, 40 + 137 ఎంత అవుతుంది మనకి అంటే 177 అవుతుంది. 177/2 చేస్తే ఎంత అవుతుంది 88.5 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, స్ట్రాన్షియం ఎంత ఉంది మనకి 87.5 ఉంది. అంటే ఇక్కడ కొంత వేరియేషన్ అనేది వచ్చింది, కొద్దిగా డీవియేషన్ వచ్చింది. అట్లాగే మనకి గ్రూప్ C, గ్రూప్ D, గ్రూప్ E ఏవైతే ఉన్నాయో అందులో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి రఫ్ నోట్స్లో. సో వాటికి కూడా ఇంకా వేరియేషన్ అనేది చాలా ఇంకా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ సెట్ ఏదైతుందో అంటే గ్రూప్ ఏ ఏదైతుందో దానికి ఎగ్జాక్ట్గా వచ్చింది 23, కానీ రిమైనింగ్ BCDEకి వచ్చేటప్పటికి ఆ డీవియేషన్ అనేది పెరుగుతూ పోతుంది. డాబర్నీల్ లాలో యొక్క లిమిటేషన్స్ ఏవైతున్నాయో దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఆల్ ద నోన్ ఎలిమెంట్స్ ఎట్ ద టైమ్ కుడ్ నాట్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాడ్స్. అంటే ఆ టైంలో అంటే డాబర్నీల్ టైంలో అందుబాటులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అతను ట్రయాడ్స్ రూపంలో అరేంజ్ చేయలేకపోయాడు. అంటే కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ట్రయాడ్స్గా తీసుకున్నాడు, మిగతా అన్ని అతను అరేంజ్ చేయలేదు. అంటే ఆ ఎలిమెంట్స్ని ట్రయాడ్స్గా అరేంజ్ చేయలేదు, వాటి పరిస్థితి ఏంటని అతను ఏమీ చెప్పలేదు దాంట్లో. ద లా ఫెయిల్డ్ ఫర్ వెరీ లో మాస్ ఆర్ ఫర్ వెరీ హై మాస్ ఎలిమెంట్స్. అంటే ఈ లా అనేది అటామిక్ మాస్ మరీ తక్కువ ఉన్నటువంటి, చాలా తక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్స్కి, అటామిక్ మాస్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్స్కి ఈ లా అనేది సరిగా అప్లై అవ్వట్లేదు అనే విషయం తెలుసుకున్నారు. నెక్స్ట్ యాజ్ ద టెక్నిక్స్ ఇంప్రూవ్డ్. అంటే ఇప్పుడు ఈ సెకండ్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి దేనికి అప్లై కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనేది ఒక ట్రయాడ్ కింద తీసుకోవాలి. ఎందుకంటే మూడు కూడా ఒకే ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాబట్టి ఆ FCl-Br ఇచ్చినట్లయితే Cl యొక్క అటామిక్ వెయిట్ అనేది F-Br యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్కి సమానం అవ్వట్లేదు అనే విషయం తెలుసుకున్నాం. అందుకే మనకి ఇక్కడ ఏంటి మాస్ మరి తక్కువ వాటికి ఎక్కువ వాటికి లా అనేది అప్లై కావట్లేదు అనే విషయం చెప్పడం జరిగింది. అట్లాగే యాజ్ ద టెక్నిక్స్ ఇంప్రూవ్ ఫర్ మెజరింగ్ అటామిక్ మాసెస్ అక్యురేట్లీ ది లా వాజ్ అనేబుల్ టు రిమైన్ స్ట్రిక్ట్లీ వ్యాలిడ్. అంటే మనకి ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో మనకి అటామిక్ మాస్ అనేవి రౌండ్ ఫిగర్ వాల్యూసే ఉంటాయి. సో కావాలంటే ఇంతకుముందు టేబుల్ ఒకసారి చూడండి, దాంట్లో మనకు అన్నీ కూడా వాల్యూస్ అన్నీ కూడా డిజిట్స్ కానీ లేదంటే వాటి యొక్క డెసిమల్ కూడా ఓన్లీ జస్ట్ ఒక డిజిట్ వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే అటామిక్ మాస్ అనేవి ఇంకా ఎక్యురేట్గా కనుక్కోవడం స్టార్ట్ చేశారో, అంటే ఎక్యురేట్గా అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ 0.01001 ఆ రేంజ్లో కూడా అటామిక్ మాస్ కనుక్కోవడం జరిగిన తర్వాత ఈ లా అనేది వెయిట్కి కూడా కరెక్ట్గా అప్లై కాకుండా అయిపోయింది. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. జాన్ న్యూలాండ్ అనే బ్రిటిష్ కెమిస్ట్ ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ లా ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దట్ వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ దే ఫాల్ ఇంటూ ఎ ప్యాటర్న్ ఇన్ విచ్ దేర్ ప్రాపర్టీస్ రిపీట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే ఏంటంటే ఎలిమెంట్స్ని వాటి యొక్క అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసినట్లయితే వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి కొన్ని టైమ్ ఆఫ్ ఇంటర్వెల్స్ తర్వాత మనకి రిపీట్ అవుతాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ తర్వాత వచ్చే కొన్ని ఎలిమెంట్స్ తర్వాత వచ్చే మరొక ఎలిమెంట్కు ఇలాంటి ప్రాపర్టీస్ అంటే ఈ ఎలిమెంట్ లాంటి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయని అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఎన్ని ఎలిమెంట్స్ తర్వాత వచ్చే ఎలిమెంట్కి ఈ ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటుందంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎలిమెంట్ రిజంబుల్స్ ఇన్ ఇట్స్ ప్రాపర్టీస్ టు దట్ ఆఫ్ ద స్టార్టింగ్ ఎలిమెంట్. అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ అంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసినట్లయితే ఆ ఎలిమెంట్ తర్వాత వచ్చే 8th ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్ లాంటి ప్రాపర్టీస్ ఉంటాయన్న విషయాన్ని అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని ఒక టేబుల్ రూపంలో అతను ఇచ్చాడు. ఎలిమెంట్స్ విత్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ టు బి ప్రెజెంట్ అలాంగ్ ఏ హారిజాంటల్ రో. అంటే మనకి ఒక అడ్డు వరుస దాంట్లో మనకి ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని అతను అరేంజ్ చేయడం జరిగింది. న్యూలాండ్ వాజ్ ద ఫస్ట్ టు అసైన్ అటామిక్ నెంబర్స్ టు ద ఎలిమెంట్స్. సో అటామిక్ నెంబర్ని మొట్టమొదటిగా ఎలిమెంట్స్కి ఇచ్చింది ఎవరంటే న్యూలాండ్ సైంటిస్ట్. అన్ఫార్చునేట్లీ హిస్ వర్క్ వాజ్ నైదర్ యాక్సెప్టెడ్ బై హిస్ సీనియర్స్ నార్ బై ద జనరల్ ఆఫ్ ద కెమికల్ సొసైటీ విచ్ రిజెక్టెడ్ ఇట్స్ పబ్లికేషన్. అంటే ఇతను అటామిక్ నెంబర్స్ని ఫస్ట్ కనుక్కుంది ఇతనే,
కాకపోతే దురదృష్టవశాత్తు సో ఇతని వర్క్ని అతని సీనియర్స్ కానీ లేకపోతే జర్నల్ ఆఫ్ దిస్ కెమికల్ సొసైటీ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అది పబ్లికేషన్లోకి రాలేదు కాబట్టి అది రిజెక్ట్ అయిపోయింది. ఇది న్యూరాన్స్ అరేంజ్ చేసినటువంటి టేబుల్. సో దీంట్లో మనం చూసినట్టయితే డిఫరెంట్ హారిజాంటల్ రోస్ అతను ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే మనకి ఒకే రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ మనకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయనే విషయం అతను చెప్పడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్లో చూస్తే మనకి ఫస్ట్లో చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, నెక్స్ట్ ఏముంది 8th ఎలిమెంట్ అంటే ఫ్లోరిన్ ఉంది, నెక్స్ట్ క్లోరిన్ ఉంది. సో ఇట్లా మనకి అండ్ సో ఆన్ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ హైడ్రోజన్కి, ఫ్లోరిన్కి, క్లోరిన్కి, కోబాల్ట్, నికెల్ వీటన్నిటికీ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయని ఇతను చెప్పడం జరిగింది. అట్లాగే రెండో వరుస చూసినట్లయితే లిథియం, సోడియం, పొటాషియం, కాపర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయనేది అతను చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా రాంగ్ అని మనకి ఇప్పుడు తెలుసు, కానీ అతను పబ్లిష్ చేసినప్పుడు సో అతను అదే కరెక్ట్ అని చెప్పేసి అతను భావించడం జరిగింది. అంటే మనకి క్లోరిన్ అనేది 17 ఉండాల్సింది, మరి 15 ఉంది ఇక్కడ. అంటే కొన్ని ఎలిమెంట్స్కి అటామిక్ నెంబర్స్ అనేది దీంట్లో రాంగ్ ఉంటాయి. సో ఎందుకు రాంగ్ ఉన్నాయంటే ఆ టైంలో కొన్ని అంటే నోబుల్ గ్యాస్ అనేది లేవు. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హీలియము, నియాన్, ఆర్గాన్ లాంటి ఎలిమెంట్స్ ఏవి దీంట్లో మనకి కనిపించవు అన్నట్టు. అంటే నోబుల్ గ్యాస్ అనేది ఆ టైంలో కొన్ని ఎలిమెంట్స్ అనేవి డిస్కవర్ కాకపోయేసరికి మనకి వీటి యొక్క నెంబర్స్ అనేవి కొద్దిగా వేరుగా ఉంటాయి. సో ఈ లా ఆఫ్ ఫ్యాక్టర్స్ యొక్క లిమిట్స్ ఏంటి అని అంటే 2 లిమిట్స్ ఉన్నాయి దీంట్లో. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఫిటెడ్ ఇన్ టు ద సేమ్ స్లాట్. అంటే రెండు ఎలిమెంట్స్ని ఒకే స్లాట్లో అతను ఇవ్వడం జరిగింది. మీరు టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే కోబాల్ట్, నికెల్ రెండింటిని కూడా ఎలిమెంట్ నెంబర్ 22 అని చెప్పేసి ఒకే స్లాట్లో అతను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సర్టన్ ఎలిమెంట్స్ టోటల్లీ డిసిమిలర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ వర్ ఫిటెడ్ ఇన్ టు ద సేమ్ గ్రూప్. అంటే వేరు ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కూడా ఒకే గ్రూప్లో అతను అరేంజ్ చేయడం జరిగింది. అంటే వేరు ప్రాపర్టీస్ ఉన్నాయంటే మీనింగ్ ఇప్పుడు ఒక రో మీరు చూడండి, కొన్ని నాన్ మెటల్స్ ఉన్నాయి, కొన్ని మెటల్స్ ఉన్నాయి. మనకు తెలుసు మెటల్ యొక్క ప్రాపర్టీస్, నాన్ మెటల్ ప్రాపర్టీస్ అనేవి డిసిమిలర్గా ఉంటాయి. అంటే వాటి ప్రాపర్టీస్ వీటి ప్రాపర్టీస్ మనకి సేమ్ ఉండవు. అయినా కూడా వాటిని ఒకే రో గ్రూప్లో అతను అరేంజ్ చేయడం జరిగింది. ఇవి రెండు ఏంటంటే మనకి డిఫెక్ట్స్గా మనం ఈ థియరీ యొక్క డిఫెక్ట్స్ మనం భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే న్యూరాన్ టేబుల్లో మనకి 56 ఎలిమెంట్స్ వరకు మాత్రమే అతను అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఆ టైంలో అవైలబుల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసుకుని అతను అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొత్త ఎలిమెంట్స్ ఎన్నో కనుక్కున్నారు. అయితే కొత్త ఎలిమెంట్స్ అరేంజ్ చేయడానికి అతను స్పేస్ లాంటి ఏమీ ఆ టేబుల్లో వదిలిపెట్టలేదు. అంటే న్యూలీ డిస్కవర్డ్ ఎలిమెంట్స్ని ఎక్కడ లొకేట్ చేయాలనే విషయాన్ని అతను చెప్పలేకపోయాడు. అంటే ఫ్యూచర్లో కనుక్కునే కొత్త ఎలిమెంట్స్ కోసం అతను ఎలాంటి స్పేస్ అతను క్రియేట్ టేబుల్లో ఇవ్వలేకపోయాడు. సో ఆ తర్వాత చాలా ఎలిమెంట్స్ కనుక్కున్నారు. ఆ కనుక్కున్న ఎలిమెంట్స్కి వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని అరేంజ్ చేయాల్సి వస్తే కొన్ని ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో కొన్ని అరేంజ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు మనకి ఈ టేబుల్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి ఇది ఒక మెయిన్ డిఫెక్ట్గా ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ చెప్పవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ని మ్యూజికల్ నోట్స్ తోటి కంపేర్ చేయడం జరిగింది. ఈ సరిగమ పదనిస ఉంటుంది చూడండి, ఫస్ట్ లెటర్ సా ఉంటుంది, 8th లెటర్ మళ్ళీ సా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ లాగా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు కదా, అట్లాగే మ్యూజికల్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడా దీన్ని కంపేర్ చేయడం జరిగింది. అంటే సరిగమ పదనిసలో ఫస్ట్ సా ఉంటుంది, లాస్ట్లో కూడా మళ్ళీ సా, 8th వచ్చేసి నోటు సా ఉంటుందని చెప్పేసి. అలాగే ఇంగ్లీష్లో కూడా మ్యూజికల్ నోట్స్ డోరెగమ ఫాసా నీ అని ఉంటుంది. అంటే డోరెగమ ఫాసా నీ తర్వాత మళ్ళీ డో అనే వర్డ్ వస్తుంది. Mendeleev arranged the elements known at the time in a chart in a systematic order in the increasing order of their atomic weights. Mendeleev సైంటిస్టు సో అవైలబుల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ టేబుల్ ఎలా ఉంటుందని మీకు నెక్స్ట్ స్క్రీన్లో నేను చూపిస్తాను. హీ డివైడెడ్ ద చార్ట్ ఇంటూ 8 వర్టికల్ కాలమ్స్ నోన్ యాజ్ గ్రూప్స్. సో అతను మొత్తం చార్ట్ని 8 గ్రూప్ల కింద, అంటే వర్టికల్ కాలమ్స్ అంటే నిలువుగా ఉన్నటువంటి గీతని మనం వర్టికల్ కాలమ్స్ అంటాం. సో వాటిని గ్రూప్స్ అని చెప్పేసి అతను నేమ్ చేయడం జరిగింది. ఈచ్ గ్రూప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏబి సబ్ గ్రూప్స్. అంటే ప్రతి గ్రూప్ను కూడా మళ్ళీ ఏ అండ్ బి అనే సబ్ గ్రూప్స్ అతను డివైడ్ చేశాడు. ఈచ్ కాలమ్ కంటైన్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. అంటే ప్రతి వర్టికల్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయనేది అతను నోటీస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ సెడ్ దట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ అండ్ ఎలిమెంట్స్ అలాంగ్ పీరియడ్స్ అంటే హారిజంటల్ రోస్, గ్రూప్ అంటే వర్టికల్ కాలమ్స్, హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇక్కడ ఇట్ ఈస్ సెట్ దట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ అండ్ ఎలిమెంట్స్ అలాంగ్ పీరియడ్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అంటే గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయని, పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయని అతను చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకటి చూసినట్లయితే లిథియం, సోడియం, పొటాషియం. సో ఒక గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్ కాబట్టి వెన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఫార్మ్స్ Li2O, Na2O అండ్ K2O రెస్పెక్టివ్లీ.
అంటే లిథియం సోడియం పొటాషియము ఆక్సిజన్ తోటి 2:1 రేషియోలో రియాక్ట్ అయ్యి మనకి మెటల్ ఆక్సైడ్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ Li2O, Na2O, K2 అనేది ఆ విధంగా మనకి ఫామ్ అవుతాయి. బేస్డ్ ఆన్ మెన్లీవ్స్ అబ్జర్వేషన్స్ ఏ లా నోన్ యాజ్ పీరియాడిక్ లా వాజ్ ప్రపోజ్డ్. సో మెన్లీవ్ సైంటిస్ట్ అబ్జర్వ్ చేసిన విషయాన్ని బేస్ చేసుకొని పీరియాడిక్ లా అనేది ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. పీరియాడిక్ లా, ది లా స్టేట్స్ దట్ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. అంటే ఇలా ఏం చెప్తుందంటే ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వాటి యొక్క అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని ఉంటాయనే విషయాన్ని ఈ లా అనేది చెప్తుంది మనకి. ఇవి మెన్లీఫ్ ఇచ్చినటువంటి టేబుల్స్. అంటే ముందు ఒక టేబుల్ని ఇవ్వడం జరిగింది, తర్వాత కొన్ని మాడిఫికేషన్ చేసి తర్వాత మళ్ళీ సెకండ్ టేబుల్ అతను ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో 1 to 8 గ్రూప్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని గ్రూప్స్లో అరేంజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్, లిథియం, సోడియము, పొటాషియము, కాపరు, రుబిడియము, సిల్వరు, సీజియము, గోల్డ్ ఇవన్నీ కూడా అతను అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే సెకండ్ గ్రూప్లో బెరిలియము, మెగ్నీషియం, కాల్షియం ఇలా అండ్ సో అని అతను అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ని ఇక్కడ ఫిల్ చేయకుండా అక్కడ మధ్యలో స్పేస్ వదిలేసాడు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గ్రూప్ 3 చూడండి, బోరాన్ కింద అల్యూమినియం ఉంది. అల్యూమినియం తర్వాత మళ్ళీ ఇక్కడ 44 అనే ఎలిమెంట్ అక్కడ సింబల్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ 44 ఎలిమెంట్ ఉంటుందని అది వదిలేసాడు. తర్వాత దాని కింద కూడా 68 కూడా అట్లాగే స్పేస్ వదిలేయడం జరిగింది. అట్లా మనకి ఫోర్త్ గ్రూప్లో కూడా 72 దగ్గర స్పేస్ వదిలేసాడు. అట్లా మనకి ఒక్కొక్క ప్లేస్లో మనకి ఖాళీ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్లో ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి కొన్ని డిస్కవర్ అవుతాయి. అంటే ఆ టైంలో లేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఎవరినొకరు ఆ ఎలిమెంట్ని ఇన్వైట్ చేస్తారు. అంటే దాన్ని కనిపెట్టినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఆ ప్లేస్లో అరేంజ్ చేయొచ్చు అనే విషయాన్ని అతను దృష్టిలో పెట్టుకొని ఆ స్పేస్ అతను ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి గ్రూప్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఎలిమెంట్స్ ఏమో కొద్దిగా లెఫ్ట్ సైడ్ జరిపినట్టుగా రాశారు, ఆ టేబుల్లో లెఫ్ట్ సైడ్ రాశారు. అట్లాగే కొన్ని ఎలిమెంట్స్ ఏమో అదే వరుసలో రైట్ సైడ్ రాశారు. అయితే దీని మాడిఫైడ్ టేబుల్ ఏం చేశారంటే సెకండ్ టేబుల్ మీరు చూడండి ఒకసారి, దీంట్లో ఏ బి అని చెప్పేసి సపరేట్ చేసి రాయడం జరిగింది. ఇక్కడ అప్పుడు ఫస్ట్ గ్రూప్ తీసుకోండి, ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ ఏ చూసుకోండి. ఇక్కడ ఏ గ్రూప్స్ అన్ని కూడా ఏంటి, ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం వీటి వరకు ఏ గ్రూప్స్ ఇచ్చారు. అట్లా బి వైపు కూడా ఫస్ట్ బి గ్రూప్స్ ఏమి ఇచ్చాడంటే కాపర్, సిల్వర్, గోల్డ్ ఈ 3 ఎలిమెంట్స్ని ఫస్ట్ బిలో ఇవ్వడం జరిగింది. అట్లాగే సెకండ్ గ్రూప్లో కూడా మనకి సెకండ్ ఏకి వచ్చేసి బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఇచ్చారు. అట్లాగే సెకండ్ బి వచ్చేసి జింకు, క్యాడ్మియము, మెర్క్యూరీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అన్ని గ్రూప్స్ కూడా ఏబి గ్రూప్స్గా సబ్ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే దీంట్లో మనం 0 గ్రూప్ ఫ్యామిలీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జిరాన్, రెడ్ అనేది ఉంది. అంటే సో ఇట్లా నోబెల్ గ్యాసెస్ కూడా ఆ టైంలో కొద్దిగా డిస్కవర్ అయినాయి. అట్లాగే కింద లాంథనైట్ సిరీస్, యాక్టినైట్ సిరీస్ అని చెప్పేసి వాటిలో లాంథనైట్స్, యాక్టినైట్స్ కూడా అతను ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న టేబుల్కి చాలా దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి టేబుల్ని ఇతను ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం వాడుతున్నప్పుడు మోడర్న్ పీరియడ్ టేబుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏబి అనేవి పక్కన కలిసి రాసాము. అదే మీరు మోడర్న్ పీరియడ్ టేబుల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ గ్రూప్స్ బి గ్రూప్స్కి సపరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ గ్రూప్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది. మనకి ఫస్ట్ బి గ్రూప్ చూడండి, ఇక్కడ 11th గ్రూప్ దగ్గర ఉంది. సెకండ్ ఏ వచ్చేసి ఇక్కడ సెకండ్ నెంబర్ దగ్గర ఉంటే సెకండ్ బి వచ్చేసి 12 నెంబర్ దగ్గర ఉంది. Salient features and achievements of the Mendeleev's periodic table. First one వచ్చేసి groups and subgroups. There are 8 vertical columns in a Mendeleev's periodic table called as groups. 8 groups ని అతను తీసుకోవడం జరిగింది. They are represented by Roman numerals 1 to 8. రోమన్ నెంబర్స్ ఇక్కడ 1 to 8 తోటి ఆ గ్రూప్స్ని అతను ఇండికేట్ చేయడం జరిగింది. ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్. సో ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి అనేది అతను చెప్పడం జరిగింది. ఈచ్ గ్రూప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 subgroups ఏ అండ్ బి. సో ప్రతి గ్రూప్ కూడా మళ్ళీ ఏ అని బిగా సబ్ డివైడ్ చేయడం జరిగింది. ది ఎలిమెంట్స్ విత్ ఇన్ ఎనీ సబ్ గ్రూప్ రిజంబుల్ వన్ అనదర్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. ఒక సబ్ గ్రూప్లోని ఎలిమెంట్స్ అన్నిటి కూడా ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా సబ్ గ్రూప్ 1A ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఆల్కలీ మెటల్స్ అంటాము, లిథియము, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియము. సో రిజంబుల్స్ ఈచ్ అదర్ వెరీ మచ్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. అంటే వీటన్నిటి కూడా ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయనేది అతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ పీరియడ్స్. ది హారిజంటల్ రోస్ ఇన్ Mendeleev's periodic table ఆర్ కాల్డ్ పీరియడ్స్. అంటే అడ్డంగా ఉన్నటువంటి వరుసలు ఏవైతున్నాయో వాటిని Mendeleev's టేబుల్లో పీరియడ్స్ అని చెప్పేసి అతను పిలవడం జరిగింది. దేర్ ఆర్ 7 periods ఇన్ ద టేబుల్. సో పీరియడ్ టేబుల్ మొత్తం దీంట్లో Mendeleev's టేబుల్లో 7 periods అతను ఇవ్వడం జరిగింది, విచ్ ఆర్ డినోటెడ్ బై అరబిక్ న్యూమరల్స్ 1 to 7. సో అరబిక్ న్యూమరల్స్ అంటే మనం జనరల్గా వాడే 1 2 3 4 ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ తోటి అతను 1 నుంచి 7 వరకు ఇవ్వడం జరిగింది.
ఎలిమెంట్స్ ఇన్ ఏ పీరియడ్ డిఫర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ అనదర్. సో ఒక పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి కూడా ప్రాపర్టీస్ అనేవి వేరువేరుగా ఉంటాయి. అదొన్న వచ్చేసి ప్రిడిక్టింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్స్. ప్రిడిక్షన్ అంటే ఏంటంటే ముందే ఊహించి చెప్పడాన్ని ప్రిడిక్షన్ అంటే మనకు తెలుసు. బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద టేబుల్ హీ ప్రిడిక్టెడ్ దట్ సమ్ ఎలిమెంట్స్ వర్ మిస్సింగ్ అండ్ లెఫ్ట్ బ్లాంక్ స్పేస్ ఎట్ ద అప్రోప్రియేట్ ప్లేస్ ఇన్ ద టేబుల్. వేరే ఎలిమెంట్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఆ మిస్ అయిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ని కూడా అతను ప్రిడిక్ట్ చేసి అంటే ఊహించి ముందుగానే వాటి ప్రాపర్టీస్ ఎంత ఉంటాయని అతను చెప్పడం జరిగింది. ఈ నేమ్డ్ దోస్ మిస్సింగ్ ఎలిమెంట్స్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఎకా. ఎకా ఇస్ ఏ సాంస్క్రిట్ వర్డ్ ఫర్ న్యూమరల్ 1 టు ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. అంటే మిస్ అయిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వీటికైతే స్పేస్ వదిలిపెట్టాడో వాటికి పేరు ముందు ప్రిఫిక్స్ ఎకా అనే వర్డ్ని అతను యాడ్ చేయడం జరిగింది. ఎకా అంటే సాంస్క్రిట్లో 1 అని మీనింగ్ వస్తుంది. సో ఆ మిస్ అయిన ఎలిమెంట్స్ ఎకా బోరాన్ అని ఇచ్చాడు. ఆ ఎకా బోరాన్ తర్వాత స్కానియం అని చెప్పేసి కనుక్కున్నారు. ఎకా అల్యూమినియమే గాలియం అని, ఎకా సిలికానే జర్మేనియం అని చెప్పేసి తర్వాత కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ టేబుల్ మీరు చూసినట్లయితే దీంట్లో మనకి ఎకా అల్యూమినియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత, దాని డెన్సిటీ ఎంత, దాని ఫార్ములా ఆక్సిజన్తో కలిస్తే ఎలాంటి ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది, క్లోరిన్తో ఎలాంటి క్లోరిన్ ఫామ్ చేస్తుంది అనేది అతను ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ ఆ ఎకా అల్యూమినియమే గాలియం అని తెలిసిన తర్వాత దాని ప్రాపర్టీస్ కనుక్కుంటే చూడండి, ఇక్కడ 69.72, ఇక్కడ ఎంత ఉంది 68, అంటే దానికి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అట్లాగే డెన్సిటీ కూడా ఇక్కడ 5.9 అని చెప్పాడు అతను ఊహించి. అక్కడ తర్వాత కనుక్కుంటే కూడా 5.94 అనేది వచ్చింది. అట్లాగే ఫార్ములా EA2O3 అని వచ్చింది, ఇక్కడ GA2O3. అంటే ఇక్కడ EA అంటే ఏంటంటే ఎకా అల్యూమినియం అని చెప్పేసి అతను సింబల్ EA అని తీసుకున్నాడు. ఇక్కడ ఆ ఎకా అల్యూమినియం గాలియం అని తెలిసిన తర్వాత దాని సింబల్ EA అని ఇచ్చిన తర్వాత GA2O3 అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆ ఎకా అల్యూమినియం క్లోరిన్తో కలిసి EaCl3 అనే ఫార్ములా ఇస్తుందని చెప్పారు. ఇక్కడ ఆ ఎకా అల్యూమినియం గాలియం తెలిసిన తర్వాత దాని ఫార్ములా GaCl3 అని చెప్పేసి అతను కనుక్కోవడం జరిగింది. అలాగే ఎకా సిలికాన్ కూడా 72 అటామిక్ వెయిట్, 5.5 డెన్సిటీ, ఫార్ములా ఆక్సిజన్ తోటి ESO2 అని, క్లోరిన్ తోటి ESCl4 ఉంటుందని చెప్పారు. ఆ ఎకా సిలికానే జర్మేనియం తెలిసిన తర్వాత వాటి ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ అటామిక్ వెయిట్ 72.59, అంటే ఇక్కడ 72కి చాలా దగ్గరగా ఉంది. అట్లాగే డెన్సిటీ కూడా 5.47, అంటే 5.5కి చాలా దగ్గరగా ఉంది. అట్లాగే ఆక్సైడ్ ఫార్ములా కూడా GeO2 అని, క్లోరైడ్ ఫార్ములా GeCl4 అని ఈ విధంగా చెప్పడం. అంటే అటామిక్ వెయిట్స్, డెన్సిటీ, వాటి యొక్క ఆక్సైడ్ ఫార్ములాస్, క్లోరైడ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఒరిజినల్ కాంపౌండ్స్కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. Fourth one, correction of atomic weights. The placement of elements helped in correcting the atomic mass of some elements like beryllium, indium and gold. అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్లేసెస్ అనేవి వాటి యొక్క అటామిక్ వెయిట్స్ని కరెక్షన్ చేయడానికి కొద్దిగా హెల్ప్ అయ్యాయి. అవి ఏంటి అంటే బెరిలియం, ఇండియం, గోల్డ్ లాంటివి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. అట్ ద టైమ్ ఆఫ్ మెన్లీఫ్ బెరిలియం వాజ్ గివెన్ అటామిక్ వెయిట్ 13.5. సో మెన్లీఫ్ టైంలో బెరిలియానికి అటామిక్ వెయిట్ అనేది 13.5 అనేది ఇవ్వడం జరిగింది. అందులో మనకి అటామిక్ వెయిట్కి ఈక్వేషన్ అంటే అటామిక్ వెయిట్ ఈక్వల్స్ టు ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ 4.5 ఇంటూ 3 చేయాలి. ఎందుకంటే ఈ 4.5 ఏంటంటే బెరిలియం యొక్క ఈక్వలెంట్ వెయిట్. సో ఈక్వలెంట్ వెయిట్ని ఎలా అనుకుంటారంటే ఎక్స్పెరిమెంటల్గా అనుకుంటారు. ఎక్స్పెరిమెంటల్గా బెరిలియం యొక్క ఈక్వలెంట్ వెయిట్ 4.5 తెలుస్తుంది కాబట్టి దాని వ్యాలెన్సీ తోటి, అంటే వ్యాలెన్సీ అప్పుడు 3 అనుకున్నారు కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే వాళ్ళకి 13.5 వచ్చింది. విత్ దిస్ అటామిక్ నెంబర్ ఇట్ హ్యాడ్ టు బీ ప్లేస్డ్ ఇన్ ద రాంగ్ గ్రూప్ ఇన్ ద టేబుల్. సో దీని ప్రకారం 13.5 చూసుకుంటే అది వేరే గ్రూప్లో అరేంజ్ చేయాల్సి వస్తుంది. సో అది రాంగ్ అని చెప్పేసి అతను ఏం చెప్పాడంటే హీ సెడ్ దట్ ఇట్స్ వ్యాలెన్స్ షుడ్ బి ఓన్లీ 2. అంటే వ్యాలెన్స్ ఇక్కడ 3 అని రాశారు కదా, సో 3 కాదు, అది ఓన్లీ 2 అని చెప్పేసి అతను మాడిఫై చేయడం జరిగింది. అంటే దాని యొక్క వ్యాలెన్స్ని అతను 3 నుంచి 2కి మార్చడం జరిగింది. అటామిక్ వెయిట్ ఈక్వల్స్ టు 4.5 ఇంటూ 2. అంటే ఇప్పుడు వ్యాలెన్స్ని 3 బదులుగా 2 తీసుకొని మల్టిప్లై చేస్తే 4.5 ఇంటూ 2, అంటే ఈక్వలెంట్ వెయిట్ 4.5 అండ్ వ్యాలెన్స్ 2 తీసుకుంటే 9 వచ్చింది. నౌ ఇట్ వుడ్ ఫిట్ ఇన్ అ సెకండ్ గ్రూప్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్ టు మెగ్నీషియం, కాల్షియం. సో ఇప్పుడు అటామిక్ వెయిట్ వచ్చేసి 9 ఉంది కాబట్టి మనకి సెకండ్ గ్రూప్లో అది ఫిట్ అవుతుంది. దాని ప్రాపర్టీస్ కూడా మెగ్నీషియం, కాల్షియానికి దగ్గరగా ఉన్నాయని అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బెరిలియం యొక్క వ్యాలెన్సీని 3 కాదని చెప్పేసి 2 అని చెప్పేసి అతను మాడిఫై చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఇండియం అండ్ గోల్డ్ విషయంలో కూడా దాన్ని అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ అనామలస్ సిరీస్. సమ్ అనామలస్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ టెల్యూరియం అండ్ అయోడిన్ వర్ అబ్జర్వ్డ్ ఇన్ ద టేబుల్. అనామలస్ సిరీస్ అంటే ఏంటంటే మెన్లీఫ్ అతను అరేంజ్ చేసిన అన్ని ఎలిమెంట్స్ని అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. కానీ ఒక టెల్యూరియం అయోడిన్ విషయంలో చూసినట్లయితే ది అనామలస్ సిరీస్ కంటైన్డ్ ఎలిమెంట్స్ విత్ మోర్ అటామిక్ వెయిట్స్ లైక్ టెల్యూరియం 127.6 ప్లేస్డ్ బిఫోర్ ద ఎలిమెంట్స్ విత్ లెస్ అటామిక్ వెయిట్స్ లైక్ అయోడిన్ 126.9. అంటే ఇతను అన్ని ఎలిమెంట్స్ని అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. కానీ కొన్ని ఎలిమెంట్స్ విషయాలు ఎగ్జాంపుల్ ఇప్పుడు టెల్యూరియం తీసుకోండి 127.6 ఉంది, ఇక్కడ అయోడిన్ ఎంత ఉంది 126.9 ఉంది. అన్నప్పుడు ముందు ఏది ఉండాలంటే ఫస్ట్ అయోడిన్ తర్వాతనే టెల్యూరియం ఉండాలి మనకి ఇది ఆర్డర్లో. సో కానీ ఇతను ఏం చేశారంటే టెల్యూరియం తర్వాతనే అయోడిన్ అరేంజ్ చేశాడు. ఎందుకు అలా అరేంజ్ చేశారంటే మనకి ఈ రెండు ఎలిమెంట్స్ని ఇన్వర్స్ చేసినట్లయితే, అంటే ముందు అయోడిన్ తర్వాత టెల్యూరియం రాసినట్లయితే
ఈ ఐడిన్ అనేది పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆ గ్రూప్లోని ఎలిమెంట్స్ తోటి మ్యాచ్ అవ్వట్లేదు. అలాగే టెలురైన్ కూడా సేమ్. సో అందుకే ఏం చేస్తారంటే ఆ రెండింటిని ఇటు అటుగా మార్చి తీసుకోవడం జరిగింది. సో దీన్ని తర్వాత మోడర్న్ పీరియడ్ టేబుల్ వచ్చిన తర్వాత దాన్ని సరి చేయడం జరిగింది. సో అది ఎలా కరెక్ట్ అయిందంటే అక్కడ అటామిక్ మాస్ అనేది టెలురైన్కి ఎక్కువ ఉంది, ఐడిన్ తక్కువ ఉంది. కానీ అటామిక్ నెంబర్ మాత్రము సో టెలురైన్ తర్వాతనే మనకి ఐడిన్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం అనేది లేకుండా అయింది. లిమిటేషన్స్ ఆఫ్ మెన్లీవ్స్ పీరియడ్ టేబుల్. ఫస్ట్ది అనామలస్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా టెలురైన్కి మాస్ నెంబర్ అనేది అటామిక్ మాస్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఐడిన్ తక్కువ ఉన్నా కూడా ముందే టెలురైన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఐడిన్ ఇచ్చారు. అంటే మనకి ఆ రూల్ ప్రకారం ఏంటంటే అన్ని మాస్ నెంబర్ ఇంక్రీజ్ ఉన్నాయి కాబట్టి ఐడిన్ తర్వాత టెలురైన్ ఇవ్వాల్సింది ఇక్కడ రివర్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి లిమిట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ చూసినట్లయితే డిసిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్ టుగెదర్. అంటే వేరు ఎలిమెంట్స్ని ఒకే చోట ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా మనకి ఆ టేబుల్ చూసినట్లయితే ఫస్ట్ గ్రూప్ ఏదైతుందో దాంట్లో 1A 1B ఒకే దాంట్లో ఇచ్చారు మనకి. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ అంటే లిథియం, సోడియం, పొటాషియం లాంటివి వీటిని ఆల్కలీ మెటల్స్ అంటాము. ఫస్ట్ బి వచ్చేసరికి కాపర్, సిల్వర్, గోల్డ్ లాంటి వీటిని కాయినేజ్ మెటల్స్ అంటాము. అంటే చాలా తక్కువ సిమిలారిటీస్ని చూపిస్తూ ఎక్కువ డీవియేషన్స్ చూపిస్తుంటాయి. అలాంటి ఎలిమెంట్స్ని ఒకే గ్రూప్ అంటే ఫస్ట్ గ్రూప్లో అతను ఇవ్వడం జరిగింది. HJ Moseley 1913 found that each element emits a characteristic pattern of X-rays when subjected to bombardment by high energy electrons. మోస్లీ అనే సైంటిస్ట్ 1913లో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేంటంటే ఎలిమెంట్ని హై ఎనర్జీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తోటి బంబార్డ్మెంట్ అంటే ఢీకొట్టడం జరిగినట్లయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నటువంటి ఎక్స్రేస్ అనేవి ఎమిట్ అవుతాయని అంటే రిలీజ్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. బై అనలైజింగ్ ది ఎక్స్రే ప్యాటర్న్స్ మోస్లీ వాజ్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఇన్ ద ఆటమ్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఎలిమెంట్స్. ఆ వచ్చినటువంటి ఎక్స్రే ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని మోస్ట్లీ సైంటిస్ట్ ఎన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి యాటంలో అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, సో పాజిటివ్ ఛార్జెస్ని మనం ప్రోటాన్స్ అని చెప్పేసి అంటాము. ఇన్ ద యాటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి యాటంలో ఆ నెంబర్ని మనం అటామిక్ నెంబర్ అని చెప్పేసి పిలుస్తాం. విత్ దిస్ అనాలిసిస్ మోస్ట్లీ రియలైజ్ దట్ ది అటామిక్ నెంబర్ ఈజ్ మోర్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఎలిమెంట్ దాన్ ఇట్స్ అటామిక్ వెయిట్. సో అటామిక్ నెంబర్ని మనం జెడ్ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాము, అటామిక్ వెయిట్ని మనం క్యాపిటల్ ఏ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ మోస్ట్లీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతని అనాలిసిస్ ప్రకారం అటామిక్ నెంబర్ జెడ్ అనేది అటామిక్ వెయిట్ ఏ కన్నా కూడా ఎక్కువ కన్సిడర్ చేయాల్సిన విషయం అని చెప్పేసి అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ రికగ్నైజ్ దట్ ఎ బెటర్ వే ఆఫ్ అరేంజింగ్ ఎలిమెంట్స్ ఈజ్ అకార్డింగ్ టు ఇంక్రీజింగ్ జెడ్. సో ఇంతకుముందు మనకి అటామిక్ వెయిట్ బేస్ చేసుకొని మెన్లీఫ్ పీరియాడిక్ టేబుల్ని అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అటామిక్ వెయిట్ కాకుండా అటామిక్ నంబర్ని తీసుకొని ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి అతను భావించడం జరిగింది. ఆ ప్రకారమే ఎలిమెంట్స్ని పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అతను అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ప్రస్తుతం ఫాలో అవుతున్నటువంటి పీరియాడిక్ టేబుల్ అవుతుందో అది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అది మోస్ట్లీ ఇచ్చినటువంటి టేబుల్. అతను అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. దిస్ అరేంజ్మెంట్ ఎలిమినేటెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అనామలస్ సిరీస్. అంటే అటామిక్ వెయిట్ కాకుండా అటామిక్ నెంబర్ ప్రకారం ఎలిమెంట్స్ అరేంజ్ చేసినట్లయితే ఇంతకుముందు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో మనం చెప్పుకున్నటువంటి అనామలస్ సిరీస్ ఏదైతుందో దానివల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అనేది ఇక్కడ సాల్వ్ అయిపోయింది. సో అనామలస్ సిరీస్ అంటే ఏంటనేది మీకు ఇంతకుముందు వీడియోలో నేను మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేంటి అని డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ని మెండలీఫ్ అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఏ అంటే ఏంటంటే అటామిక్ మాస్. సో అన్ని ఎలిమెంట్స్ని అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. కానీ టెలురియం, ఐడిన్ మాత్రము ఈ రెండింటి విషయంలో మనకి ఇక్కడ టెలురియంకి అటామిక్ వెయిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కూడా దాన్ని ముందు ఇచ్చారు. యాక్చువల్ అయితే ఏంటి మనకి ఫస్ట్ ఐడిన్ ఇచ్చిన తర్వాత టెలురియం ఇవ్వాలి, కానీ పీరియాడిక్ టేబుల్లో టెలురియం తర్వాత ఐడిన్ ఇవ్వడం జరిగింది. సో అన్ని ఎలిమెంట్స్ని ఏమో అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చి టెలురియం, ఐడిన్లో అది డిక్రీజింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. సో అది మనం అనామలస్ సిరీస్ అంటాం. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ జెడ్ అంటే అటామిక్ నెంబర్ని మనం కన్సిడర్ చేసామో ఇక్కడ అటామిక్ నెంబర్ అనేది టెలురియంకి ఐడిన్ కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి టెలురియం తర్వాత ఐడిన్ అరేంజ్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అట్లాగే ది పీరియాడిక్ లా ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ అటామిక్ వెయిట్ కాన్సెప్ట్ టు అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ అండ్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ ది మోడర్న్ పీరియాడిక్ లా. అసలు మోడర్న్ పీరియాడిక్ లా అంటే ఏంటి? ది మోడర్న్ పీరియాడిక్ లా మే బీ స్టేటెడ్ యాజ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్. ఇంతకుముందు పీరియాడిక్ లాలో ఏంటంటే సేమ్ డెఫినేషన్ ఉంటుంది, అక్కడ కూడా ది ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అని ఉంటుంది.
ఇక్కడ ఆ వెయిట్స్ ప్లేస్లో నంబర్స్ అనే వర్డ్ని మీరు రీప్లేస్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద మోడర్న్ పీరియాడిక్ లా ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ ప్రపోజ్డ్. అంటే మోడర్న్ పీరియాడిక్ లా ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ మెండ్లీఫ్స్ పీరియాడిక్ టేబుల్. సో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మెండ్లీఫ్ పీరియాడిక్ టేబుల్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. అంటే దాని యొక్క ఎక్స్టెన్షన్గా మనం దీన్ని భావించవచ్చు. మెండ్లీఫ్స్ పీరియాడిక్ టేబుల్ని అందుకనే షార్ట్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని, అదే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెండ్లీఫ్ టేబుల్కి మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి డిఫరెన్స్ ఏంటంటే మెండ్లీఫ్ టేబుల్ ఆల్మోస్ట్ ఇప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం వేరియేషన్ ఏంటంటే మెండ్లీఫ్ పీరియాడిక్ టేబుల్ ఏమో సబ్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ ఉందనుకోండి, ఏబి అనేవి ఒకే చోట ఉంటాయి మనకి. అదే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అవుతుంది దాంట్లో మనకి ఫస్ట్ ఏ ఒక చోట ఉంటుంది, ఫస్ట్ బి ఒక చోట ఉంటుంది. అంటే ఇక్కడ వాటి మధ్య సపరేషన్ అనేది ఉంటుంది. అంటే మెండ్లీఫ్ పీరియాడిక్ టేబుల్ అవుతుందో దాంట్లో చిన్న మాడిఫికేషన్ చేయడం ద్వారానే, అంటే చిన్న మార్పులు చేయడం ద్వారానే మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది తయారైంది. కాబట్టి మనం మెండ్లీఫ్ టేబుల్ని షార్ట్ ఫామ్గా అండ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్గా మనం భావించవచ్చు. Z indicates not only the positive charges, that is protons in the nucleus of the atom of the element, but also the number of electrons in the neutral atom of that element. అంటే ఇక్కడ Z అంటే ఏంటి? అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ అనేది ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ని మాత్రమే, అంటే పాజిటివ్ అంటే ప్రోటాన్స్ మాత్రమే, న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ని మాత్రమే కాకుండా ఆ న్యూట్రల్ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ను కూడా ఇండికేట్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. The physical and chemical properties of atoms of elements depend not on the number of protons but on the number of electrons and their arrangements in atoms. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ప్రోటాన్స్ మీద డిపెండ్ కాకుండా ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రాన్స్ ఆటంలో వేరు ఆర్బిట్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి వాటి యొక్క అరేంజ్మెంట్ మీద, అంటే అరేంజ్మెంట్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది దాన్ని. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆటంలో ఏ ఆర్బిట్లో ఏ విధంగా అరేంజ్ చేయని చెప్పేదాన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చెప్తుంది. Therefore, the modern periodic law may be stated as the physical and chemical properties of elements are the periodic functions of the electronic configurations of their atoms. సో ఇంతకుముందు మోడర్న్ పీరియాడిక్ లా ఏం చెప్పామంటే ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్కి కరస్పాండింగ్గా ఉంటాయని చెప్పాము. ఇక్కడ ఏంటంటే ఆ అటామిక్ నెంబర్స్ అనే వర్డ్ ప్లేస్లో ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ లాని కొంచెం చేంజ్ చేశారు. అదేంటంటే అటామిక్ నెంబర్స్ ప్లేస్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనే వర్డ్ని యాడ్ చేశారు. మామూలుగా పీరియాడిక్ లాలో ఏం తీసుకున్నారంటే అటామిక్ వెయిట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. మోడర్న్ పీరియాడిక్ లాలో స్టార్టింగ్లో అటామిక్ నెంబర్ అని తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అని తీసుకున్నారు. అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి మారుతూ ఉంటాయనేది చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ అనుకుంటే వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఓన్లీ NS1 ఉంటుంది, సెకండ్ గ్రూప్ ఉంటే NS2 ఉంటుంది. ఇట్లా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మారేటప్పటికి వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వేరు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ యొక్క ప్రాపర్టీస్, సెకండ్ గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ మనకి వేరుగా ఉంటాయి. అట్లాగే అన్ని గ్రూప్స్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మారినట్లయితే అవుటర్ షెల్లోని ఎలక్ట్రాన్స్ మారుతాయి కాబట్టి ఆటోమేటిక్గా వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ కూడా మారిపోతాయి అన్నమాట. ఇంతకుముందు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లెసన్లో మనం ఆటంలో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయని, ఆర్బిట్స్ లోపల మనకి SPDF అనే సబ్షెల్స్ ఉంటాయని, మళ్ళీ ఆ సబ్షెల్స్ లోపల ఆర్బిటాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్లో ఓన్లీ S మాత్రమే ఉంటుంది, అదే P సబ్షెల్లో మనకి PX, PY, PZ అనే ఆర్బిటాల్స్ ఉంటాయని, అట్లాగే Dలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయని, F అనే సబ్షెల్లో మనకి 7 ఆర్బిటాల్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాము. అంటే మనకి S సబ్షెల్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఒకే ఆర్బిటాల్ ఉంది కాబట్టి మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే దాంట్లో పడతాయి. అట్లాగే P సబ్షెల్ తీసుకున్నట్లయితే దాంట్లో ఆర్బిటాల్స్ PX, PY, PZ 3 ఉన్నాయి కాబట్టి మనకి 3 × 2 6 ఎలక్ట్రాన్స్ పడతాయి మ్యాక్సిమం. అలాగే Dలో మనకి 5 సబ్షెల్స్ ఉన్నాయి, 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి టోటల్గా 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. అట్లాగే F సబ్షెల్లో మనకి 7 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి 7 × 2 14 ఎలక్ట్రాన్స్ పడతాయని మనకు తెలుసు. అయితే ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్లో ఉన్నటువంటి, అంటే వ్యాలెన్స్ షెల్లో చివరిగా వచ్చి చేరేటువంటి ఎలక్ట్రాన్ మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాము. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ బ్లాక్స్ వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. డిపెండింగ్ అపాన్ టు విచ్ సబ్షెల్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ది ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ SPDF బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎలాంటి సబ్షెల్లోకి ఎలక్ట్రాన్ వచ్చి చేరుతున్న దాన్ని బట్టి మనకి ఎలిమెంట్స్ అనేవి
ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ పి బ్లాక్, డి బ్లాక్, ఎ బ్లాక్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తే మనకి లాస్ట్లో 3s1 వచ్చింది కదా, అంటే చివరిలో ఎస్ వచ్చింది కాబట్టి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది 3sలో ఉంది కాబట్టి మనం దాన్ని ఆ సోడియాన్ని ఎస్ బ్లాక్ చెందినటువంటి ఎలిమెంట్గా చెప్పొచ్చు. అట్లాగే అల్యూమినియం తీసుకున్నట్లయితే లాస్ట్లో 3p వచ్చింది కాబట్టి అది పి బ్లాక్ సంబంధించింది. అట్లాగే స్కానియం వచ్చేసి డీలో వచ్చింది, 3d వచ్చింది కాబట్టి డి బ్లాక్ అని. చివరిలో సీరియం ఉంది కదా, ఆ సీరియం ఉంది కాబట్టి అది ఎఫ్ బ్లాక్ అని పిలుస్తారు. ఇది మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ యొక్క స్ట్రక్చర్. ఇది దీంట్లో మీరు చూసినట్లయితే గ్రూప్స్ అంటే మనకి వర్టికల్ లైన్స్ మనం గ్రూప్స్ అంటాం. అంటే నిలువుగా ఉన్నటువంటి ఆ గీతలు వరుసలు ఏవైతున్నాయో వాటిని మనం గ్రూప్స్ అని చెప్పేసి అంటాము. హారిజంటల్ రోస్ అంటే అడ్డగా ఉన్న వాటిని మనం పీరియడ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ మనకి టోటల్గా 18 గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ నుంచి 1 2 3 4 అట్లా మనకి 18 వరకు మనం రాసాము. సో అవి గ్రూప్ నెంబర్స్. అట్లాగే పీరియడ్స్ వచ్చేసి ఇక్కడ 1 to 7 అనే పీరియడ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇట్లా మనకి లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఉన్నాయి చూడండి, వాటిని పీరియడ్స్ అంటాం. ఇందులో మళ్ళీ ఏబీ గ్రూప్స్ అనేవి చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ 1 తీసుకున్నట్టయితే ఫస్ట్ ఏ అవుతుంది, గ్రూప్ 2 అంటే సెకండ్ ఏ అవుతుంది, గ్రూప్ 3 మాత్రం థర్డ్ బి అవుతుంది. ఇక్కడ మనకి థర్డ్ ఏ కాదు, ఇది థర్డ్ బి అవుతుంది. తర్వాత 4th గ్రూప్ ఏమో థర్డ్ బి, 5th గ్రూప్ ఏమో 5th బి, 6th గ్రూప్ ఏమో 6th బి, 7th గ్రూప్ ఏమో 7th బి, 8th 9th 10th ఈ 3 గ్రూపులు కలిపి 8th బి కిందకి వస్తాయి. అట్లాగే 11th గ్రూప్ వచ్చేసి ఫస్ట్ బి గ్రూప్ కిందకి వస్తుంది, 12th గ్రూప్ ఏమో సెకండ్ బి కింద వస్తుంది. అలాగే 13th గ్రూప్ ఏమో థర్డ్ ఏ గ్రూప్, 14th 4A, 15th 5A, 16th 6A అండ్ 17th వచ్చేసి 7th ఏ గ్రూప్ అండ్ 18th గ్రూప్ వచ్చేసి మనకి 8th ఏ గ్రూప్ అవుతుంది. సో ఈ విధంగా ఏబీ గ్రూప్స్ అని మనకి ఇచ్చారు. అందులో మనకి ఈ ఫస్ట్ ఏ సెకండ్ ఏ ఉన్నాయి చూసారా, ఈ రెండింటిని మనకి అంటే ఫస్ట్ 2 గ్రూప్స్ అనేవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. అట్లాగే ఇటు రైట్ సైడ్లో 13th నుంచి 18th ఉన్నాయి చూడండి, అంటే థర్డ్ ఇయర్ నుంచి 8th వరకు వీటిని మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ మధ్యలో ఎస్ బ్లాక్ పీ బ్లాక్ మధ్యలో మనకి థర్డ్ బి నుంచి స్టార్ట్ అయ్యి అంటే థర్డ్ గ్రూప్ నుంచి 12th వరకు ఉన్నాయి చూడండి, అంటే థర్డ్ బి, 4th బి, 5th బి, 6th బి, 7th బి, 8th బి అండ్ ఫస్ట్ బి అండ్ సెకండ్ బి, వీటిని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఏ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఈ టేబుల్లో బాటంలో ఇచ్చారు చూడండి, ఇక్కడ ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ అని. అంటే 2 వరుసలు ఇచ్చారు, ఒక వరుసలో మనకి 14 ఎలిమెంట్స్ ఇచ్చారు. 14 టోటల్గా 28 ఎలిమెంట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో ఆ ఫస్ట్ వరుస అవుతుంది దాన్ని మనం ల్యాంథనైడ్ సిరీస్ అని, ల్యాంథనైడ్స్ అని, అట్లాగే సెకండ్ వరుస అవుతుంది దాన్ని యాక్టినైడ్ సిరీస్ లేదా యాక్టినైడ్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ కంబైన్డ్గా కలిపి వీటిని ఎ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ బ్లాక్ అనేది ఒక సపరేట్ బ్లాక్ కింద దీంట్లో ఇచ్చారులే, కానీ మీకు ఈ బ్లాక్ అనేది కూడా డి బ్లాక్లో ఒక ఇంటర్నల్ పార్టే. ఎందుకంటే డి బ్లాక్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము, ఎ బ్లాక్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అంటే ఇన్నర్ అంటే ఏంటి, వాటిలో ఒక భాగంగా అని చెప్పేసి. ఎలా చెప్తున్నా ఒక వాటిలో భాగం అని చెప్పేసి అంటే మీరు ఇప్పుడు ల్యాంథనం అబ్జర్వ్ చేయండి. ఇది మనకి 6th పీరియడ్లో 57th అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ ల్యాంథనం చూడండి. ల్యాంథనం తర్వాత డైరెక్ట్గా మనకి హాఫ్ నేమ్ అనేది కనిపిస్తుంది, మనకి హాఫ్ నేమ్ 72 కనిపిస్తుంది. అంటే 58 నుంచి 71 వరకు ఎలిమెంట్స్ అనేది దీంట్లో మనకి లేవు. సో ఆ 58 నుంచి సీరియం నుంచి మనకి లాస్ట్లో లొటేషియం 71 వరకు మనకి ల్యాంథనైడ్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. సో అవి బాటంలో వాళ్ళు ఇచ్చారు. అంటే ఈ 14 ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ ఉండాలి యాక్చువల్గా అంటే ల్యాంథనం ఉంది చూడండి 57, దాని దగ్గర ఆ బాక్స్లోనే ఈ 14 ఎలిమెంట్స్ ఉండాలి. కానీ ఆ పీరియడ్ టేబుల్ అలా 14 ఎలిమెంట్స్ ఒకే బాక్స్లో అరేంజ్ చేయలేరు కాబట్టి దాన్ని బాటంలో ఒక సపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే దాని కింద కూడా 7th పీరియడ్లో మీరు 89 ఎలిమెంట్ యాక్టినియం చూడండి. యాక్టినియం 89 తర్వాత డైరెక్ట్గా రుదర్ఫోర్డ్ 104 ఉంది. సో మధ్యలో ఎలిమెంట్స్ థోరియం 90 నుంచి లారెన్షియం 103 వరకు మళ్ళీ సపరేట్గా వాటిని యాక్టినైడ్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ యాక్టినైడ్స్ అనేవి కూడా ఆ యాక్టినియం తర్వాత ఉండాల్సింది. అంటే ఇక్కడ ల్యాంథనైడ్ తర్వాత వచ్చాయి కాబట్టి వీటిని ల్యాంథనైడ్స్ అని, యాక్టినియం తర్వాత వచ్చాయి కాబట్టి వీటిని యాక్టినైడ్స్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. గ్రూప్స్, ది వర్టికల్ కాలమ్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఆర్ నోన్ యాజ్ గ్రూప్స్. నిలువుగా ఉన్నటువంటి వరుసలు అయితే వాటిని గ్రూప్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో దెర్ ఆర్ 18 గ్రూప్స్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. టోటల్గా మనకి పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. దే ఆర్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ రోమన్ న్యూమరల్స్ 1 to 8 with letters A and B in traditional notation. సో ఆ గ్రూప్స్ ఏవైతున్నాయో వాటిని రోమన్ నెంబర్ 1 నుంచి 8 వరకు రిప్రజెంట్ చేస్తారు. వాటిలో కూడా మళ్ళీ ఏబీ సబ్ గ్రూప్స్ అని ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ ఉన్నట్లయితే ఫస్ట్ ఏ ఫస్ట్ బి, సెకండ్ గ్రూప్లో కూడా సెకండ్ ఏ సెకండ్ బి, అట్లా 8 వరకు మనకి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే గ్రూప్ 2, ఆ గ్రూప్ 2ని మనం మామూలుగా రోమన్ నెంబర్ 2A అని చెప్పేసి అంటాము. అట్లాగే గ్రూప్ 16ని రోమన్ నెంబర్ 6A అని చెప్పేసి మనం పిలుస్తాము. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కాల్డ్ ఎలిమెంట్ ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ. సో ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక కెమికల్ ఫ్యామిలీ లేదా ఎలిమెంట్ ఫ్యామిలీగా మనం పిలుస్తాము. అయితే ఈ టేబుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఫస్ట్ గ్రూప్ నుంచి ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 8th గ్రూప్ వరకు అన్ని గ్రూప్స్ ఇచ్చారు. సో ఏ గ్రూప్ని ఏ ఫ్యామిలీ నేమ్తో పిలుస్తారని ఒకసారి చూడండి. దీంట్లో
ఫస్ట్ గ్రూప్ దాన్ని ఫస్ట్ ఏ అంటాం మనం. సో దాన్ని ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అని చెప్పేసి మనం పిలుస్తాము. దాంట్లో స్టార్టింగ్ ఎలిమెంట్ వచ్చేసి లిథియము అండ్ ఎండింగ్ వచ్చేసి ఫ్రాన్షియం ఉంటుంది. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 ఉంటుంది. దీంట్లో ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దాని వ్యాలెన్సీ 1 అవుతుంది. అలాగే గ్రూప్ 2 తీసుకున్నట్లయితే దాన్ని సెకండ్ ఇయర్ రోమన్ నెంబర్ 2A అంటాము. ఈ గ్రూప్ని మనం ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాము. దీంట్లో బెరిలియం నుంచి స్టార్ట్ అయితే రేడియం వరకు మనకు ఉంటుంది. సో దీని కాన్ఫిగరేషన్ NS2 ఉంటుంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి, వ్యాలెన్సీ కూడా 2 ఉంటుంది. అలాగే 13th గ్రూప్ తీసుకున్నట్లయితే 13th గ్రూప్ అంటే థర్డ్ ఏ అనేది బోరాన్ ఫ్యామిలీ. సో ఇది బోరాన్ నుంచి స్టార్ట్ అయ్యి సో ఇంత ముందు ఓన్లీ తాలియం వరకు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్త ఎలిమెంట్ నిహోనియం వచ్చింది కాబట్టి సో అక్కడ వరకు తీసుకున్నారు. సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP1. సో దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి, వ్యాలెన్సీ కూడా 3 ఉంటుంది. అట్లాగే 14th గ్రూప్ అంటే దాన్ని మనం 4th అంటాము. దీన్ని కార్బన్ ఫ్యామిలీతో పిలుస్తాము. సో ఇది కార్బన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్లోరోవియం వరకు ఎండ్ అవుతుంది. సో కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2NP2 ఉంటుంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 అండ్ వ్యాలెన్సీ కూడా 4 ఉంటుంది. నెక్స్ట్ 15th గ్రూప్ ఏదైతుందో దాన్ని 5th గ్రూప్ అంటాము. ఇది నైట్రోజన్ ఫ్యామిలీ. ఇది స్టార్టింగ్ ఎలిమెంట్ నైట్రోజన్ అండ్ ఎండింగ్ ఎలిమెంట్ వచ్చేసి ఇంతకు మునుపు బిస్మత్ వరకే ఉండేది. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ మాస్కోవియం కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఎండింగ్ ఎలిమెంట్ మాస్కోవియంగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2NP3 ఉంటుంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి. కానీ వ్యాలెన్సీ మాత్రం 5 ఉండదు. ఎంత ఉంటుంది ఇక్కడ 8-5 అంటే 3 ఉంటుంది ఇక్కడ. అట్లాగే 16th గ్రూప్ ఏదైతుందో దాన్ని 6A గ్రూప్ అంటాం. దాన్ని ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా దాన్ని చార్కోజన్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ ఆక్సిజన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది లివర్మోనియం వరకు ఎండ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP4 ఉంటుంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి, వ్యాలెన్సీ వచ్చేసి ఓన్లీ 2 ఉంటుంది. నెక్స్ట్ 17th గ్రూప్ ఏదైతుందో దాన్ని 7th గ్రూప్ అంటాము. సో దీన్ని హాలోజన్ ఫ్యామిలీ అంటాము. ఇది ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత మునుపు యాస్ట్రాన్ వరకే ఉండేది. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ 10Si అని కనుక్కున్న తర్వాత అది TS తోటి ఎండ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP5 ఉంటుంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 7 ఉంటాయి. సో దీని వ్యాలెన్సీ ఓన్లీ 8-7 తీసుకోవాలంటే ఓన్లీ వ్యాలెన్సీ 1 అవుతుంది. అలాగే 18th గ్రూప్ ఏదైతుందో దాన్ని మనం 8A గ్రూప్ అంటాము. అది దాని నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ లేదా ఇనర్ట్ గ్యాస్ ఫ్యామిలీ అని, 0 గ్రూప్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాము. ఇది హీలియం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఎలిమెంట్ ఒకప్పుడు రెడాన్ వరకు మాత్రమే ఉండేది. రెడాన్ ప్లేస్లో ఇప్పుడు మన కొత్త ఎలిమెంట్ ఒగానెసిన్ అనేది ఒకటి కనుక్కున్నారు కాబట్టి అది దాంతో ఎండ్ అవుతుంది. అట్లాగే వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP6 ఉంటుంది. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి దీంట్లో 8 ఉంటాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 అన్నప్పుడు వ్యాలెన్స్ వచ్చేసి 8-8 అంటే 0 అవుతుంది. అంటే వ్యాలెన్స్ ఎందుకు 0 ఉంటుందంటే 8th గ్రూప్ ఎలిమెంట్స్ వీటితోటి కంబైన్ కావు కాబట్టి. సో ఈ ఎలిమెంట్స్ ఫ్యామిలీస్ నేమ్స్ అనేవి ఎలా వచ్చాయని చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్కి ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అని నేమ్ ఇచ్చారు. సో ఆల్కలీ ALKALI, ఆల్కలీ అంటే మీనింగ్ ఏంటంటే ఈ వర్డ్ అనేది ALIQUALI అలిక్వలీ అనే వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. సో అలిక్వలీ మీనింగ్ ఏంటంటే ప్లాంట్ యాష్ అని మీనింగ్ వస్తుంది. సో సోడియం పొటాషియం లాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్లాంట్ యాష్ నుంచి మనకి దొరుకుతాయి కాబట్టి సో ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని మనం ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాము. అలాగే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ అంటాము. ఎందుకంటే ఇవి ఆల్కలీ నేచర్ ఉంటూనే వాటితో పాటుగా ఇవి ఎర్త్ క్రస్ట్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటాము. సో ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో మనకి కాల్షియం తీసుకుంటే మనకి కాల్షియం కార్బోనేట్ రూపంలో మనకి ఎర్త్ క్రస్ట్ రూపంలో అది దొరుకుతుంది. నెక్స్ట్ అట్లాగే ఇక బోరాన్ కార్బన్ నేమ్స్ అనేవి సో ఆ ఫస్ట్ ఎలిమెంట్ బోరాన్ కాబట్టి బోరాన్ ఫ్యామిలీ అని, కార్బన్ కాబట్టి కార్బన్ ఫ్యామిలీ అని చెప్పేసి వాటికి ఇచ్చారు. ఇక నైట్రోజన్ ఫ్యామిలీకి నికోజన్స్ అనే ఒక నేమ్ ఉంది. సో నికోజన్ అంటే మీనింగ్ ఇక్కడ చాకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అంటే ఊపిరానేటువంటి నేచర్ ఉంటుందని దాని మీనింగ్ వస్తుంది. అంటే మనకి పేరు ఎందుకు వచ్చిందంటే నైట్రోజన్ ఫ్యామిలీలో ఫస్ట్ ఎలిమెంట్ నైట్రోజన్ కాబట్టి సో నైట్రోజన్ అట్మాస్ఫియర్లో మనకి ఆక్సిజన్ యొక్క అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సో నైట్రోజన్ అనేది ఒక చాకింగ్ నేచర్ ఉంటుంది ఎలిమెంట్ కాబట్టి ఆ ఫ్యామిలీ ఎలిమెంట్స్కి మనకి నికోజన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఆక్సిజన్ ఫ్యామిలీకి చార్కోజన్స్ అని ఎందుకు ఇచ్చారంటే చార్కోజన్స్ అంటే మీనింగ్ ఓవర్ ప్రొడక్ట్ అని మీనింగ్ వస్తుంది. సో ఓవర్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఓవర్ అంటే ఏంటి, ఒక మెటల్ అనేది మనకి ఎర్త్ క్రస్ట్లో ఏ రూపంలో దొరుకుతుందో దాన్ని మనం ఓవర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఎర్త్ క్రస్ట్లో మనకి ఐరన్ ఆక్సైడ్ రూపంలో దొరుకుతుంది మనకి. సో ఐరన్ ఆక్సైడ్లో మనకి ఐరన్తో పాటుగా ఉండే ఎలిమెంట్ ఏంటంటే ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ అంటే ఏ గ్రూప్, ఇది మనకి 6th గ్రూప్. అంటే 6th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటల్స్తో పాటుగా మనకి ఓవర్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి 6A ఫ్యామిలీని మనం చాల్కోజన్స్ అని చెప్పేసి పిలవచ్చు. చాల్కోజన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఓవర్ ప్రొడక్ట్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ హాలోజన్స్ 7th గ్రూప్ ఏవైతుందో వాటికి హాలోజన్ ఫ్యామిలీ అని పేరు ఎలా వచ్చిందంటే హాలస్ అంటే మీనింగ్ సీ సాల్ట్ అని అంటే సముద్రంలో దొరికేటువంటి ఉప్పు అని మీనింగ్ వస్తుంది. జినస్ అంటే ప్రొడ్యూసర్ అంటే తయారైందని అర్థం వస్తుంది. అంటే హాలోజినస్ అంటే మీనింగ్ ఏంటి, సీ సాల్ట్ ప్రొడ్యూసర్ అంటే సాల్ట్ నుంచి సముద్రం యొక్క ఉప్పు నుంచి తయారైందని చెప్పేసి మీనింగ్ వస్తుంది. 7th గ్రూప్లో
దాదాపు ఎక్కువ ఎలిమెంట్స్ అనేవి మనకి ఈ సీసాల నుంచి దొరుకుతున్నాయి కాబట్టి వీటిని మనం హాలోజన్స్ అని చెప్పేసి పిలవచ్చు. అలాగే ఎయిత్ గ్రూప్ ఏదైతుందో దీన్ని మనం నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ నోబుల్ గ్యాస్ మీనింగ్ ఏంటంటే లీస్ట్ రియాక్టివ్ అని మీనింగ్ వస్తుంది. లీస్ట్ రియాక్టివ్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువగా రియాక్ట్ కాకపోవడం అన్నట్టు. అంటే నోబుల్ గ్యాస్ అనేవి ఆల్మోస్ట్ మనకి యాక్టివ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కాబట్టి వాటికి అవి వేటితో రియాక్ట్ అవ్వవు కాబట్టి వాటిని లీస్ట్ రియాక్టివ్ అని చెప్పేసి అంటాము. వీటిని మనం జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. లేదంటే వీటిని ఇనర్ట్ గ్యాసెస్, అంటే ఇనర్ట్ అంటే ఏంటి, నాన్ రియాక్టివ్ గ్యాస్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ గ్రూప్స్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది పీరియడ్స్ గురించి. పీరియడ్స్ అంటే ఏంటంటే ది హారిజంటల్ రోస్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. అంటే పీరియాడిక్ టేబుల్లో మనకి అడ్డుగా ఉండేటువంటి వరుసలు ఏవైతున్నాయో వాటిని మనం పీరియడ్స్ అని చెప్పేసి పిలుస్తాము. దేర్ ఆర్ 7 పీరియడ్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మొత్తం 7 పీరియడ్స్ అనేవి ఉన్నాయి. దీస్ పీరియడ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై అరబిక్ న్యూమరల్స్ 1 through 7. అంటే మనకి ఈ పీరియడ్స్ని నెంబర్ 1 నుంచి 7 వరకు 1 2 3 4 5 6 7 అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ది నెంబర్ ఆఫ్ మెయిన్ షెల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ డిసైడ్స్ టు విచ్ పీరియడ్ ఇట్ బిలాంగ్స్. అంటే ఒక ఎలిమెంట్లోని ఆటంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మెయిన్ షెల్స్ని బట్టి మనకి అది ఏ పీరియడ్కి సంబంధించింది అనేది మనం చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. సో హీలియం వచ్చేసి అటామిక్ నెంబర్ 2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఈ హైడ్రోజన్ హీలియం రెండింటిలో కూడా మనకి 1s మాత్రమే ఉంది కాబట్టి ఈ 1s అనేది ఏంటంటే అది కేషెల్ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. అంటే 1s అనేది ఏంటి, కేషెల్. అలాగే 2s 2p నేమో ఎల్ షెల్, 3s 3p 3d నేమో ఎం షెల్, నెక్స్ట్ 4s 4p 4d 4f ఏమో ఎన్ షెల్ని ఇండికేట్ చేస్తాయి. సో ఈ మన హైడ్రోజన్ హీలియంలో ఓన్లీ కేషెల్ మాత్రమే ఉంది కాబట్టి ఒకే ఒక షెల్ ఉంది కాబట్టి దీన్ని మనం పీరియడ్ 1 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అట్లా ఎగ్జాంపుల్ 2 తీసుకున్నట్లయితే లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వీటన్నిటిలో కూడా మనకి 1sతో పాటుగా 2s 2p కూడా ఉన్నాయి. అంటే 1s అంటే కే షెల్, 2s 2p అంటేనేమో ఎల్ షెల్. అంటే కే అండ్ ఎల్ రెండు షెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పీరియడ్ 2 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియడ్ డిపెండ్ ఆన్ హౌ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇంటూ వేరియస్ షెల్స్. అంటే మామూలుగా మనకి ఒక పీరియడ్లోని ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఉంటాయనేది ఆ ఎలక్ట్రాన్స్ అనేవి వేరే షెల్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయనే దాన్ని బట్టి ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ తీసుకున్నట్లయితే దాంట్లో కేషెల్ ఉంటుంది కాబట్టి కేషెల్లో మనకి 1s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది కాబట్టి 1s1 1s2 అంటే మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ పడతాయి కాబట్టి దాంట్లో ఆ పీరియడ్లో ఫస్ట్ పీరియడ్లో మనకి 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అలాగే సెకండ్ పీరియడ్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎల్ షెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2s1 2s2 2s2 2p1 అట్లా మనకి 2p6 వరకు ఉంటాయి కాబట్టి దాంట్లో 8 ఎలిమెంట్స్ వస్తాయి. 8లో మనకి 2 నేమో ఎస్ బ్లాక్, అంటే ఎందుకని 2s1 2s2 ఏమో ఎస్ బ్లాక్ సంబంధించినాయి. ఏంటవి, లిథియం, బెరిలియం. నెక్స్ట్ 2p6 వరకు ఉన్నాయి. ఏంటి ఆ 6 ఎలిమెంట్స్ ఏవైతున్నాయి పీ బ్లాక్ సంబంధించినవి. అవి ఏంటంటే బోరాన్ నుంచి నియాన్ వరకు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పీరియడ్ ఏదైతుందో దాంట్లో ఎంషెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంషెల్లో 3s 3p 3d ఉంటాయి. కానీ ఇక్కడ 3d అనేది 4s ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాతనే ఫిల్ అవుతుంది కాబట్టి ఆ 3d మనం కన్సిడర్ చేయకూడదు. సో 3s 3p తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి 3sలో 2 3pలో 6 టోటల్గా 8 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 8 ఎలిమెంట్స్లో 2 నేమో ఎస్ బ్లాక్ సంబంధించినవి, దాంట్లో సోడియం, మెగ్నీషియం ఉన్నాయి. 6 ఏమో పీ బ్లాక్ సంబంధించినవి, దాంట్లో అల్యూమినియం నుంచి ఆర్గాన్ వరకు ఉంటాయి. అట్లాగే ఫోర్త్ పీరియడ్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి షెల్ వచ్చేసి ఎన్ షెల్ ఉంటుంది. దాంట్లో 4s 4p 4d 4f ఉంటాయి. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యే ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో మనకి 4s తర్వాత 3d తర్వాత 4p అనేవి ఫిల్ అవుతాయి కాబట్టి సో ఎస్లో 2 డీలో 10 పీలో 6 టోటల్ మనకి 18 ఎలిమెంట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. దాంట్లో ఎస్ బ్లాక్ సంబంధించినవి 2 ఉంటాయి, డి బ్లాక్ సంబంధించిన 10 ఉంటాయి, అట్లాగే పీ బ్లాక్ సంబంధించిన 6 ఉంటాయి. సో దీంట్లో మనకి టోటల్గా 18 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి ఫోర్త్ పీరియడ్లో. సో అట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా మనకి ఫిఫ్త్ పీరియడ్ ఏదైతుందో దాంట్లో మనకి రుబిడియం నుంచి క్సినాన్ వరకు టోటల్గా 18 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫిఫ్త్ పీరియడ్లో మనకి 18 ఎలిమెంట్స్ ఎందుకు ఉంటాయంటే మనకి సేమ్ రీజన్, మనకి ఫోర్త్ పీరియడ్ ఏదైతుందో దానికి సంబంధించిన రీజన్ మనం చెప్పొచ్చు దానిలాగానే. అట్లాగే సిక్స్త్ పీరియడ్లో మనకి సీజియం నుంచి రెడాన్ వరకు మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి 2 ఎలిమెంట్స్ ఏమో ఎస్ బ్లాక్ సంబంధించినవి, 14 ఎలిమెంట్స్ ఏమో పీ బ్లాక్ సంబంధించినవి, 10 ఎలిమెంట్స్ ఏమో డి బ్లాక్ సంబంధించినవి, 6 ఎలిమెంట్స్ ఏమో పీ బ్లాక్ సంబంధించినవి ఉంటాయి. మొత్తం కలిపి దీంట్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది సిక్స్త్ పీరియడ్లో మనకి 32 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ని మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవేంటంటే మెటల్స్, నాన్ మెటల్స్, సెమీ మెటల్స్. సో మెటల్స్, నాన్ మెటల్స్ అంటే ఏంటి అనేది 8th క్లాస్లో కెమిస్ట్రీలో మనకి ఒక లెసన్ అనేది ఉంది. సరే మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. ఒక ఎలిమెంట్ ఏదైనా మెటల్ అనిపించుకోవాలంటే దానికి ప్రధానంగా ఒక 5 క్వాలిటీస్ అనేవి ఉండాలి. అవేంటని ఇక్కడ చూడండి. ఫస్ట్ది లస్ట్రస్, అంటే ఏంటి అంటే దానికి షైనింగ్ నేచర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ మ్యాలియబిలిటీ. మ్యాలియబిలిటీ అంటే ఏంటి,
సుత్తితో కొట్టినప్పుడు ఆ వస్తువు అనేది ఒక పల్చటి రేక్ లాగా మారగలిగితే దాన్ని వాల్యుబుల్ నేచర్ అంటాం. అంటే మెటల్స్కి అలాంటి నేచర్ అనేది ఉంటుంది. డక్టిలిటీ అంటే ఏంటంటే దాన్ని సన్నటి వైర్ లాగా మనం చేయడానికి వీలవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ తీసుకున్నాం అనుకోండి, ఒక మెటల్, అది దాని ఒక వైర్ లాగా మనం చేయగలుగుతున్నాము. సోనోరిటీ అంటే అది సౌండ్ చేయాలి, కింద పడినప్పుడు ఆ లోహం శబ్దం అనేది చేయాలి, అంటే మెటాలిక్ సౌండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఐదవది కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, అంటే దాని ద్వారా హీట్ని కానీ కరెంట్ని కానీ పాస్ చేసినప్పుడు అది హీట్ని కానీ ఎలక్ట్రిసిటీని కానీ దాని ద్వారా ఎలో చేయాలి. సో ఈ 5 క్వాలిటీస్ ఉన్నట్లయితే దాన్ని మనం మెటల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 క్వాలిటీస్లో ఏ ఒక్క క్వాలిటీ లేకపోతే అన్ని క్వాలిటీస్ లేకపోయినా కూడా దాన్ని మనం నాన్ మెటల్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే 5లో 4 ఉండి ఒక్క క్వాలిటీ లేకపోయినా కూడా దాన్ని మనం నాన్ మెటల్ కిందనే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక కొన్ని ఎలిమెంట్స్కి కొన్ని సందర్భాల్లో మెటాలిక్ క్యారెక్టర్, కొన్ని సందర్భాల్లో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అంటే అవి డ్యూయల్ బిహేవియర్ని చూపిస్తూ ఉంటాయి. అంటే మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మెటాలిక్ నేచర్ చూపిస్తుంది, కొన్ని సందర్భాల్లో నాన్ మెటాలిక్ నేచర్ చూపిస్తుంది. సో అలాంటి వాటిని మనం సెమీ మెటల్స్ లేదా మెటలాయిడ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి, కానీ మెజారిటీ ఆఫ్ ద ఎలిమెంట్స్లో ఈ మెటాలిక్ క్వాలిటీస్, నాన్ మెటాలిక్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్, మామూలుగా ఎలిమెంట్స్ చూపించేటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వ్యాలెన్స్ ఆర్ వ్యాలెన్సీ. సో వ్యాలెన్సీ అంటే ఏంటి? ది కంబైనింగ్ పవర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఆర్ ఆక్సిజన్ ఆర్ ఎనీ అదర్ ఎలిమెంట్. అంటే మామూలుగా ఒక ఎలిమెంట్, ఏదో ఒక ఎక్స్ ఎలిమెంట్ అనేది ఎన్ని హైడ్రోజన్స్ తోటి లేదా ఎన్ని ఆక్సిజన్స్ తోటి లేదా ఎన్ని ఇతర ఎలిమెంట్స్ తోటి కంబైన్ అవుతుందో చెప్పేదాన్ని మనం వ్యాలెన్స్ ఆర్ వ్యాలెన్సీ అని చెప్పేసి అంటాము. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చూడండి ఇక్కడ, వ్యాలెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఈజ్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ విత్ విచ్ వన్ ఆటమ్ ఆఫ్ దట్ ఎలిమెంట్ కంబైన్స్. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఆ ఎలిమెంట్ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్తో కంబైన్ అవుతుందో దాని యొక్క వ్యాలెన్సీగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఒక ఎక్స్ ఎలిమెంట్ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్తో కంబైన్ అవుతుందో ఆ ఆక్సిజన్ ఆటమ్స్ యొక్క నంబర్ని మనం డబుల్ చేస్తే వచ్చేదాన్ని దాని వ్యాలెన్సీగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే 1 atom ఆఫ్ సోడియం కెమికల్లీ కంబైన్స్ విత్ 1 atom ఆఫ్ హైడ్రోజన్ టు గివ్ NaH అంటే సోడియం హైడ్రైడ్. సో మామూలుగా ఒక సోడియం అనేది ఆటము ఒక హైడ్రోజన్ ఆటమ్ తోటి కంబైన్ అయ్యి సోడియం హైడ్రైడ్ అనే ఒక కాంపౌండ్ ఇస్తుంది. సో ఒకే ఒక హైడ్రోజన్ తోటి కంబైన్ అయింది కాబట్టి ఇక్కడ సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1 అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ 2 చూడండి, 1 atom ఆఫ్ కాల్షియం కంబైన్స్ విత్ 1 atom ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ కాల్షియం ఆక్సైడ్. అంటే ఒక కాల్షియం ఆటము ఒక ఆక్సిజన్ తోటి కంబైన్ అవుతుంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే ఎన్ని ఆక్సిజన్స్తో కంబైన్ అయితే దాని వ్యాలెన్సీ దానికి డబుల్ అని చెప్పుకున్నాం, ట్వైస్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ఆక్సిజన్తో కంబైన్ అయింది కాబట్టి ఇప్పుడు కాల్షియం యొక్క వ్యాలెన్సీ ఎంత అవుతుంది మనకి అంటే 2 అవుతుంది అన్నట్టు. జనరల్గా ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 4th ఏ గ్రూప్ వరకు వ్యాలెన్సీ వచ్చేసి ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకున్నట్లయితే అది 2nd ఏ గ్రూప్ కాబట్టి దాని వ్యాలెన్సీ 2 అవుతుంది. అలాగే 5th ఏ గ్రూప్ నుంచి 8th ఏ గ్రూప్ వరకు వ్యాలెన్సీ కనుక్కోవడానికి ఏం చేయాలంటే 8 - గ్రూప్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, అది 6th ఏ గ్రూప్ కాబట్టి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అవుతుందంటే 8 - గ్రూప్ నెంబర్ ఎంత 6 కదా, అంటే 8 - 6 చేసి ఎంత అవుతుంది 2 అవుతుంది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏకి వ్యాలెన్సీ 1, 2nd ఏకి 2, 3rd ఏకి 3, 4th ఏకి 4 ఉంటుంది. తర్వాత 5th ఏకి వచ్చేసి 8 - 5 చేయాలి కాబట్టి 3 అవుతుంది. 6th ఏకి 8 - 6 అంటే 2 అవుతుంది. 7th ఏకి 8 - 7 కాబట్టి 1 అవుతుంది. లాస్ట్ 8th గ్రూప్ అవుతుందో 8 - 7 అంటే 0 అవుతుంది. అంటే మనకి ఫస్ట్ గ్రూప్ నుంచి 4th గ్రూప్ వరకు వ్యాలెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా తర్వాత కాంచి మళ్ళీ డిక్రీజ్ అవుతూ వస్తుంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సెకండ్ పీరియాడిక్ ప్రాపర్టీ వచ్చేసి అటామిక్ రేడియస్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద ఆటమ్ టు ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్. అంటే న్యూక్లియస్ ఏదైతుందో న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ అంటే చివరిగా ఉన్నటువంటి షెల్, లాస్ట్లో ఉన్నటువంటి షెల్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటాము. సో న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతుందో దాన్ని మనం అటామిక్ రేడియస్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ న్యూక్లియస్ ఏదైతుందో న్యూక్లియస్ నుంచి ఈ లాస్ట్ షెల్ అంటే మనకి ఇది ఒక్కొక్క ఆటమ్కి ఒక్కొక్క తిరిగి ఉంటుంది. కొన్ని ఆటమ్స్కి K షెల్, కొన్ని లాస్ట్ షెల్గా ఉంటుంది, కొన్నిటికి L ఉంటుంది, కొన్నిటికి M ఉంటుంది, అలా డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సోడియం తీసుకున్నాం అనుకోండి, 1s2, 2s2, 2p6, 3s1 ఉంటుంది. అంటే 1s2 అనేది K షెల్, 2s2, 2p6 అనేదేమో L షెల్, అంటే 3s1 అనేది M షెల్. అంటే ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఏంటంటే ఇక్కడ M షెల్ అవుతుంది మనకి. సో ఇట్లా
న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతుందో దాన్ని మనం అటామిక్ రేడియస్గా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉందనుకోండి, దాంట్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s1 కాబట్టి. సో 1s అనేది ఓన్లీ కే షెల్ మాత్రమే కాబట్టి ఒకే ఒక షెల్ ఉంటుంది దాంట్లో, అంటే న్యూక్లియస్ నుంచి కే షెల్ మధ్య డిస్టెన్స్ అవుతుంది హైడ్రోజన్కి. అదే సోడియంకి అయితే 3s వరకు తీసుకోవాలి కాబట్టి మనకి KLM M షెల్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ నార్మల్గా అటామిక్ రేడియస్ని మనం పికోమీటర్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. ఒక పికోమీటర్ అంటే ఎంత అంటే 10⁻12 మీటర్కి ఈక్వల్ అవుతుంది. అటామిక్ రేడియై ఇంక్రీజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. అంటే పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ అంటే ఏంటి, మనకి వర్టికల్ కాలమ్ని మనం గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో గ్రూప్లో ప్రతి గ్రూప్లో కూడా మనకి అటామిక్ రేడియై అనేది టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే యాజ్ వి గో డౌన్ ఇన్ ఏ గ్రూప్, సో గ్రూప్లో మనం పైనుంచి కిందకి వెళ్తున్న కొద్దీ అటామిక్ నెంబర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అటామిక్ నెంబర్ పెరిగితే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వాటిని ఫిల్ చేయడం కోసం ఆర్బిట్స్ లేదా షెల్స్ అనేవి కూడా పెరుగుతుంటాయి. సో షెల్స్ పెరిగినప్పటికీ అవుటర్ మోస్ట్ షెల్కి న్యూక్లియస్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అది పెరిగేసరికి అటామిక్ రేడియై కూడా పెరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం తీసుకున్నట్లయితే లిథియానికి 152 పికోమీటర్స్ ఉంటుంది, సోడియంకి 186, పొటాషియం 231, రుబిడియం 244, సీజియం 262. అంటే మనకేంటి టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఒక పీరియడ్లో మనం లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నట్లయితే అటామిక్ రేడియై అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పీరియడ్లో మనం లెఫ్ట్ రైట్ వెళ్ళేటప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఏంటంటే ఒకే షెల్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో సేమ్ షెల్లో ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది కాబట్టి మనకి న్యూక్లియస్కి అవుట్ షెల్ మధ్య డిస్టెన్స్ అనేది ఏమి మారదు. కాకపోతే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యేప్పటికీ ఆ న్యూక్లియర్ అనే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల అటామిక్ సైజ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఎగ్జాంపుల్గా సెకండ్ పీరియడ్ తీసుకున్నట్లయితే లిథియంకి 152 పికోమీటర్స్ అటామిక్ రేడియస్ ఉంటుంది, బెరిలియానికి 111, బోరాన్కి 88, కార్బన్కి 77, నైట్రోజన్కి 74, ఆక్సిజన్కి 66, ఫ్లోరిన్కి 64. అంటే మనకి ఈ పీరియడ్లో మనకి అటామిక్ రేడియస్ అనేది సెకండ్ పీరియడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి తగ్గుతూ వస్తుంది. అంటే లెఫ్ట్ రైట్ మనకి అటామిక్ రేడియస్ అనేది తగ్గినట్టుగా దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం. ఇన్ జనరల్ క్యాటైన్ హ్యాస్ లెస్ సైజ్ దాన్ ఇట్స్ న్యూట్రల్ ఆటమ్. అంటే ఇప్పుడు క్యాటైన్ అంటే ఏంటంటే పాజిటివ్ అయాన్. సో Na+ తీసుకున్నాం అనుకోండి, Na తో కంపేర్ చేసి దాని యొక్క సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నట్లయితే 157 పికోమీటర్స్ ఉంటే సోడియం ప్లస్ అయాన్కి 98 పికోమీటర్సే ఉంది. అలా ఎందుకు ఉంటుందంటే న్యూట్రల్ ఆటంలో మనకి షెల్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, ఇక్కడ 1s2, 2s2, 2p6, 3s1 కాబట్టి KLM షెల్ వరకు ఉన్నాయి. అదే Na+ తీసుకున్నట్లయితే ఆ 3sలో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ K షెల్, L షెల్ వరకు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక షెల్ తగ్గిపోయేసరికి న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ మధ్య ఉన్న డిస్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా అటామిక్ సైజ్ కూడా తగ్గిపోతుంది. అంటే ఏదైనా క్యాటైన్ యొక్క సైజ్ అనేది దాని యొక్క న్యూట్రల్ ఆటంతో కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా క్యాటైన్ సైజ్ తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇన్ జనరల్ యానైన్ హ్యాస్ మోర్ సైజ్ దాన్ ఇట్స్ న్యూట్రల్ ఆటం. అంటే మామూలుగా యానైన్ అంటే ఏంటి అంటే నెగిటివ్ అయాన్. నెగిటివ్ అయాన్ అనేది దాని యొక్క న్యూట్రల్ ఆటంతో కంపేర్ చేస్తే మనకి సైజ్ అనేది దానికి ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే Cl అనే క్లోరిన్ ఆటం తీసుకున్నట్లయితే మనకి 99 పికోమీటర్స్ ఉంటే దాని Cl- అయాన్కి 181 పికోమీటర్స్ అనేది ఉంది. అంటే ఇట్లా ఎందుకుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నట్లయితే దాని అటామిక్ నెంబర్ 17 కాబట్టి 1s2, 2s2, 2p6, 3s2, 3p5, 17 ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్ అయినాయి. అదే Cl- వచ్చేసరికి 18th ఎలక్ట్రాన్ అనేది లాస్ట్లో 3pలో యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి షెల్స్ వచ్చేసి సేమ్ ఉన్నాయి, KLM అంటే 3 షెల్సే ఉన్నాయి. కాకపోతే కొత్త షెల్ అనేది పెరగలేదు. అయినా కూడా అటామిక్ రేడియస్ ఎందుకు పెరిగింది అన్నప్పుడు ఇక్కడ న్యూక్లియస్ లోపల 17 ప్రోటాన్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి అవుటర్ మోస్ట్ షెల్లో Cl- అయాన్లో మనకి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ప్రోటాన్స్ కన్నా ఎలక్ట్రాన్స్ యొక్క కౌంట్ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ని తన వైపు పుల్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి అటామిక్ రేడియస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక న్యూట్రల్ ఆటం తీసుకున్నట్టయితే ప్రోటాన్స్ యొక్క కౌంట్, ఎలక్ట్రాన్స్ యొక్క కౌంట్ సమానంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రోటాన్స్ యొక్క స్ట్రెంత్, ఎలక్ట్రాన్స్ యొక్క స్ట్రెంత్ సేమ్ ఉంటుంది. అదే ఇప్పుడు క్యాటయాన్ తీసుకున్నాం అనుకోండి, క్యాటయాన్లో మనకి ప్రోటాన్స్ యొక్క కౌంట్ ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ లోపల వైపు పుల్ చేస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు మనకి నెగిటివ్ అయాన్స్, యానయాన్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఏంటంటే ప్రోటాన్స్ కన్నా ఎలక్ట్రాన్స్ యొక్క కౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ని పుల్ చేస్తూ ఉంటాయి. దానివల్ల సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అదే మనకి క్యాటయాన్లో వచ్చేసి ప్రోటాన్ స్ట్రెంత్ అనేది ఎలక్ట్రాన్ స్ట్రెంత్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్ పుల్ చేసేటప్పటికి సైజ్ అనేది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఆటం కొద్దిగా స్ట్రింక్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అటామిక్ రేడియస్ని మనం గ్రూప్స్లో పీరియడ్లో ఎలా ఉంటుందనేది మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా 3 సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇవ్వబోతున్నాను. అందులో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మొదటగా కెమిస్ట్రీ లైఫ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక స్క్రీన్షాట్ తీయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి ఒక స్క్రీన్షాటు, లైక్ చేసి ఒక స్క్రీన్షాటు, వీడియో కింద ఒక కామెంట్ చేసి ఒక స్క్రీన్షాట్ తీసుకొని ఈ 4 స్క్రీన్షాట్లతో పాటు మీకు వీడియో మొదట్లో చెప్పినట్లుగా కెమిస్ట్ లైఫ్ అనే పేరులోని CHEMISTRYLIFE అనే స్క్రీన్షాట్స్ కూడా కలపండి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీరు కొన్ని స్క్రీన్షాట్స్ తీసుకున్నారు కదా, ఇంకా కొన్ని స్క్రీన్షాట్స్ అనేవి, ఇంకా కొన్ని లెటర్స్ అనేవి మీకు రాబోయే అంటే మిగతా వీడియోలో మీకు వస్తాయి. వాటిని కూడా కలెక్ట్ చేసుకోండి. వీటన్నిటిని కలిపి మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా ఆ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ ఈ చెప్పినటువంటి స్క్రీన్షాట్స్ అన్నిటిని దాంట్లోకి మీరు పంపించండి. ఈ విధంగా చేసిన వాళ్ళలోంచి 3 సబ్స్క్రైబర్స్ని ఎంపిక చేసి వారికి ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు గంట చొప్పున కెమిస్ట్రీ క్లాసెస్ జూమ్ యాప్ ద్వారా ఫ్రీగా ఎటువంటి ఫీజు లేకుండా చెప్పడం జరుగుతుంది. దీనికి మీరేమీ పే చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఫ్రీగా 1 మంత్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్రతిరోజు 1 అవర్ చొప్పున చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు కావాల్సిన చాప్టర్ని మీరు అడగవచ్చు, ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. సో ఈ విధంగా మీరు ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని మీరు ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంలాగా నేను భావిస్తున్నాను. సో అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయోనైజేషన్ ఎనర్జీ ఐఏ అంటే ఏంటో చూద్దాం. ది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from the outermost orbit or shell of a neutral gaseous atom is called ionization energy. అంటే ఏంటంటే ఏదైనా ఒక న్యూట్రల్ స్టేట్లో ఉన్నటువంటి ఒక గ్యాసియస్ యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్ అంటే చివరిగా ఉన్నటువంటి ఆర్బిట్ లేదా షెల్లోని ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతుందో దాన్ని అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే యాటంలోని చివరి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తారు. అయోనైజింగ్ రేడియేషన్ అనేది ఒక ఫోటాన్ లేదా ఎక్స్రే రూపంలో యాటమ్ని రీచ్ అయినప్పుడు అది అవుటర్ మోస్ట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని బయటికి రిమూవ్ చేస్తుంది. సో ఆ విధంగా రిమూవ్ చేసిన ఎలక్ట్రాన్ని మనం ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ అని చెప్పేసి అంటాము. ఆ విధంగా ఎలక్ట్రాన్ రిమూవ్ అవడం ద్వారా యాటమ్ కాస్త పాజిటివ్ అయాన్గా మారిపోతుంది. ది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది outermost orbit or shell of a neutral gaseous atom of the element is called its first ionization energy. అంటే ఒక న్యూట్రల్ గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్ ద్వారా ఫస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ ఎం అనే ఒక గ్యాసెస్ స్టేట్లో ఉన్న యాటమ్ని తీసుకున్నట్లయితే దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయినప్పుడు అది M+ అనే క్యాటయాన్గా మారిపోతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఏదైతుందో దాన్ని మనం IE1 అంటాము. దీన్ని మనం ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీగా మనం పిలుస్తాము. ఇక్కడ IE1 అంటే ఏంటి? సో IE1 అంటే ఏంటి అంటే ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. ది ఎనర్జీ రిక్వైర్డ్ టు remove an electron from the outermost orbit or shell of unipositive ion of the element is called its second ionization energy of that element. అంటే దీని అర్థం ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా ఏర్పడేటువంటి యూనిపాజిటివ్ అయాన్ అంటే ఒకే ఒక ప్లస్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్ ఏదైతుందో దాని నుంచి రెండవ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి అంటాము. ఇక్కడ M+ అనే ఒక గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి యూనిపాజిటివ్ అయాన్ని తీసుకున్నట్లయితే దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేసినప్పుడు అది కాస్త M+2 అనే డైపాజిటివ్ క్యాటయాన్గా మారిపోతుంది. సో ఇక్కడ M+ అనే క్యాటయాన్ని M+2 క్యాటయాన్గా మార్చడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతుందో దాన్ని మనం సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి అంటాము. ఇక్కడ IE2 అంటే సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది అయోనైజేషన్ ఎనర్జీ.
అంటే అయనేషన్ ఎనర్జీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయనే చూద్దాం. అయనేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలిమెంట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ న్యూక్లియర్ చార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్స్, స్టేబుల్ కాన్ఫిగరేషన్, అటామిక్ రేడియస్. ఇందులో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే న్యూక్లియర్ ఛార్జ్. మోర్ ది న్యూక్లియర్ ఛార్జ్, మోర్ ఈజ్ ది అయోనైజేషన్ ఎనర్జీ. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అయోనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? న్యూక్లియర్ ఛార్జ్ ప్రపోర్షనల్ టు అయోనైజేషన్ ఎనర్జీ. అంటే రెండు కూడా ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బిట్వీన్ సోడియం 11 అండ్ క్లోరిన్ 17, క్లోరిన్ యాటమ్ హ్యాస్ మోర్ ఐఈ. ఇక్కడ సోడియం యాటంలో 11 ప్రోటాన్సే ఉంటాయి, ఎందుకంటే దాని అటామిక్ నెంబర్ 11 కాబట్టి. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 కాబట్టి దీంట్లో 17 ప్రోటాన్స్ ఉంటాయి. ఎక్కువ ప్రోటాన్స్ ఉన్నదానికి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సోడియం క్లోరిన్లో క్లోరిన్కి న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువ. అందువల్ల న్యూక్లియర్ ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంటే దానికి అయనేషన్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఇప్పుడు క్లోరిన్కి సోడియం కన్నా అయనేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అసలు? ఇది ఏ విధంగా అయనేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే చూస్తే, మోర్ ది షెల్స్ విత్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ అండ్ ది వ్యాలెన్స్ షెల్, దే యాక్ట్ యాజ్ స్క్రీన్స్ అండ్ డిక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్షన్ ఓవర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ కాల్డ్ ది స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఒక ఆటమిక్ న్యూక్లియస్కి మరియు వ్యాలెన్స్ షెల్కి మధ్యలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నట్లయితే అవి ఒక స్క్రీన్ లాగా వర్క్ చేసి ఆ ఆటమ్ యొక్క న్యూక్లియర్ అట్రాక్షన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన లేకుండా చేస్తాయి. దీన్ని మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ జెడ్ అనేది ఒక న్యూక్లియస్. సో ఇక్కడ వేర్వేరు షెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అని ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాము, బయట షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అవుటర్ ఎలక్ట్రాన్స్ అంటాము. సో ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ అట్రాక్ట్ అవుతుంటాయి, అవుటర్ ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ అవుటర్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ తోటేమో అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ తోటేమో రిపెల్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పైన కొంత రిపల్షన్ చూపిస్తాయి. దీన్ని మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్గా భావించవచ్చు. మోర్ ది స్క్రీనింగ్ ఎఫెక్ట్, లెస్ ఈజ్ ది అయోనైజేషన్ ఎనర్జీ. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నట్లయితే అయోనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది అయోనైజేషన్ ఎనర్జీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని మనకి అర్థమవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అనేది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన తక్కువ ఉంటుంది కాబట్టి వాటి రిమూవ్ చేయడానికి మనకి తక్కువ ఎనర్జీ అనేది అవసరం పడుతుంది. కాబట్టి అయోనైజేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బిట్వీన్ లిథియం 3 cesium 55, the element cesium 55 with more inner shells has less ionization energy. అంటే లిథియం ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 3, సీజియం ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 55. ఈ రెండిట్లో సీజియం అటామిక్ నెంబర్ 55 కాబట్టి దీంట్లో 55 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఎక్కువ ఇన్నర్ షెల్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కువ ఇన్నర్ షెల్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీని యొక్క అయనేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్, అయనేషన్ ఎనర్జీ రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి. ఇక మూడో ఫ్యాక్టర్ వచ్చేసి పెనట్రేషన్ పవర్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. Orbitals belonging to the same main shell have different pulsing power towards the nucleus. Example, 4s is greater than 4p is greater than 4d is greater than 4f in the penetration. Therefore, it is easier to remove 4f electron than 4s electron. అంటే దీని అర్థం ఒకే మెయిన్ షెల్కి సంబంధించినటువంటి వేరు ఆర్బిటాల్స్కి ఒకే రకమైనటువంటి పెనట్రేషన్ పవర్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్గా మనకి ఎన్ షెల్ తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 4 కాబట్టి దాంట్లో 4s 4p 4d 4f ఉంటాయి. వీటిలో 4f ఎలక్ట్రాన్లకి 4s ఎలక్ట్రాన్ల కన్నా పెనట్రేషన్ పవర్ అనేది తక్కువ ఉంది కాబట్టి వీటిని మనం ఈజీగా రిమూవ్ చేయగలుగుతాం. బిట్వీన్ బెరిలియం 4 and boron 5, the element boron 5 has less ionization energy due to less penetration power of 2p compared to 2s.
అంటే బెరీలియంలో లాస్ట్ ఎలక్ట్రాన్ 2sలో ఉంది, బోరాన్లో లాస్ట్ ఎలక్ట్రాన్ 2pలో ఉంది. సో ఇక్కడ 2s 2p అనేది ఒకే మెయిన్ షెల్కి సంబంధించినటువంటి ఆర్బిటాల్స్. ఏంటి ఆ షెల్ అంటే ఎల్ షెల్. సో మనకేం చెప్తున్నాం అంటే ఒకే మెయిన్ షెల్లో 2s 2pలో కంపేర్ చేసుకుంటే పెనిట్రేషన్ పవర్ దేనికి మనకి ఎక్కువ ఉంటుంది అంటే 2sకి పెనిట్రేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పెనిట్రేషన్ పవర్ 2pకి తక్కువ ఉంది కాబట్టి పెనిట్రేషన్ పవర్ తక్కువ ఉన్న దానికి అయనేషన్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల బోరాన్కి అయనేషన్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈజ్ ఈజియర్ టు రిమూవ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ oxygen atomic number 8 1s2 2s2 2p4 than nitrogen 7 1s2 2s2 2p3. This is because N7 has stable half filled configuration. అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 దాంట్లో 1s2 2s2 2p4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కాబట్టి 1s2 2s2 2p3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఆక్సిజన్తో కంపేర్ చేస్తే నైట్రోజన్లోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్లో హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి యాటమ్స్ ఎప్పుడు కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్ని కలిగి ఉంటాయి. హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్బిటాల్లో సగం ఎలక్ట్రాన్స్ నిండి ఉంటే దాన్ని హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అంటాము. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే మీకు చివరిలో 2p3 ఉంది కాబట్టి pలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా మనం పిలుస్తాము. నైట్రోజన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ఇప్పుడు మీరు 2p చూసినట్లయితే 2pxలో ఒక ఎలక్ట్రాన్, 2pyలో ఒక ఎలక్ట్రాన్, 2pzలో ఒక ఎలక్ట్రాన్ చొప్పున మనకి p ఆర్బిటాల్ మొత్తం కూడా ఓన్లీ సగం మాత్రమే ఉండేది, అంటే p3 కాన్ఫిగరేషన్ మాత్రమే దానికి ఉంది. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి అటామిక్ రేడియస్. మోర్ ది అటామిక్ రేడియస్ లెస్ ఈజ్ ది అయనేషన్ ఎనర్జీ. అంటే అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటే అయనేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. అంటే అటామిక్ రేడియస్ అయనేషన్ ఎనర్జీ రెండు కూడా ఏంటి ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అయనేషన్ ఎనర్జీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ అయోడిన్ అండ్ ది అయనేషన్ ఎనర్జీ ఆఫ్ సోడియం ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ సీజియం. ఇక్కడ ఫ్లోరిన్ ఐడిన్ వచ్చేసి 7th గ్రూప్ ఎలిమెంట్స్. సో మనకి అటామిక్ రేడియస్ అనేది ఐడిన్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది అటామిక్ నెంబర్ దానికి ఎక్కువ కాబట్టి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. సో అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి దానికి అయనేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అందువల్ల ఫ్లోరిన్కి అయనేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే సోడియం, సీజియం తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకి ఫస్ట్ ఏ గ్రూప్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్. ఇందులో సోడియం యొక్క అటామిక్ నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి అటామిక్ రేడియస్ తక్కువ ఉంటుంది. సీజియంకి అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. అటామిక్ రేడియస్ తక్కువ ఉన్నదానికి అయనేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సోడియం అండ్ సీజియంలో కంపేర్ చేసుకున్నట్లయితే సోడియానికి అయోనేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే అంటే సీజియంతో కంపేర్ చేస్తే. అయోనేషన్ ఎనర్జీ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ అండ్ జనరల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్. అంటే అయోనేషన్ ఎనర్జీ అనేది గ్రూప్లో మనకి పైనుంచి కిందకి వస్తున్న కొద్దీ తగ్గుతుంది, పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ పెరుగుతుంది. అయోనేషన్ ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోజౌల్ ఫర్ మోల్. అయోనేషన్ ఎనర్జీని కిలోజౌల్ ఫర్ మోల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. అయోనేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కాల్డ్ ది అయోనేషన్ పొటెన్షియల్ ఐపీ. అయోనేషన్ ఎనర్జీని అయోనేషన్ పొటెన్షియల్ అని కూడా పిలుస్తారు. బట్ వెన్ వీ యూజ్ ద టర్మ్ ఐపీ ఇట్ ఈస్ బెటర్ టు రైట్ ద యూనిట్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ ఆటమ్. సో అయోనేషన్ ఎనర్జీ రాసినప్పుడేమో మనం కిలోజౌల్ ఫర్ మోల్లో ఎక్స్ప్రెస్ చేసాము. అయోనేషన్ పొటెన్షియల్ వాడినప్పుడేమో దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ ఆటంలో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ టేబుల్లో మీరు డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి అయోనేషన్ ఎనర్జీని కిలోజౌల్ ఫర్ మోల్లో చూడవచ్చు. ఇక్కడ మనకి ఏదైనా ఒక గ్రూప్లో అబ్జర్వ్ చేసినట్లయితే అయోనేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే ఒక పీరియడ్లో చూసినట్లయితే అయోనేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఆటమ్ సంబంధించినటువంటి అయోనేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో హైడ్రోజన్ చూడండి. సో హైడ్రోజన్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫస్ట్ అయోనేషన్ పొటెన్షియల్ మాత్రమే ఇచ్చారు, అదంతా 1312. హీలియం తీసుకున్నట్లయితే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఫస్ట్ అయోనేషన్ పొటెన్షియల్ అంటాము. అది 2372.3 ఉంటుంది. సెకండ్ వచ్చేసి 5220 ఉంది. అలా లిథియం తీసుకున్నాం, దాంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి
ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి 520.2 అయితే సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి 7300 అయితే థర్డ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి 11750 అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ కన్నా సెకండ్కి ఎక్కువ, సెకండ్ కన్నా థర్డ్కి ఎక్కువ. ఇదే విధంగా మిగతా ఎలిమెంట్స్ కూడా మనం అయనిస్టర్ పొటెన్షియల్ వాల్యూస్ అనేది చూడవచ్చు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. Atoms of some elements gain electrons while forming ionic compounds. అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అనేవి అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ గెయిన్ కావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో వాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకుంటేనే అవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందగలుగుతాయి కాబట్టి అవి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వాలని చూస్తూ ఉంటాయి. An atom is able to gain an electron only when the electron outside the atom is attracted by its nucleus. ఆటంలోని న్యూక్లియస్ అనేది బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసేటువంటి నేచర్ ఉన్నప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. అట్రాక్షన్ ఇన్వాల్వ్స్ ది లిబరేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అవడం అనేది ఎనర్జీని లిబరేట్ చేసేటువంటి ఒక ప్రాసెస్ కిందకి వస్తుంది. అంటే అది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కిందకి వస్తుంది. ది ఎనర్జీ లిబరేటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ యాసిస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. అంటే న్యూట్రల్ స్టేట్లో ఉంటే గ్యాసెస్ ఫామ్లో ఉన్నటువంటి ఒక యాటమ్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు లిబరేట్ అయ్యేటువంటి అంటే రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీని మనం ఆ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీగా చెప్తాము. ఇలా మీరు చూసినట్లయితే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ మనకి ఎల్ షెల్లో, అంటే ఫస్ట్ షెల్ ఏదైతుందో అది కే షెల్, సెకండ్ షెల్ ఏదైతుందో ఎల్ షెల్. ఎల్ షెల్లో మనకి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఫస్ట్ కే షెల్లో మనకి 2 ఎలక్ట్రాన్సే పడతాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ షెల్లో మనకి 2s2 2p6 మొత్తం 8 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం పడతాయి కాబట్టి 3వ ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అయినప్పుడు కొంత ఎనర్జీ అనేది దాని నుంచి రిలీజ్ అవుతుంది. సో దీన్ని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీగా చెప్పవచ్చు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అంటే యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా మనం పిలుస్తాము. ది ఎనర్జీ లిబరేటెడ్ when first electron is added to outermost orbit or shell of a neutral gaseous atom is called its first electron affinity. సో ఇంతకుముందు అయనేషన్ ఎనర్జీలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా మొట్టమొదటి ఎలక్ట్రాన్ని ఒక యాటమ్కి యాడ్ చేసినప్పుడు ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీని మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఎం అనే ఒక గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్ తీసుకున్నట్లయితే దానికి మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు అది M- అనేటువంటి ఒక గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి ఒక యానాన్గా మారిపోతుంది. దాంతోపాటు కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీని మనం ఈవెన్ అనుకున్నట్లయితే ఆ ఈవెనే మనకి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అవుతుంది. ది ఎనర్జీ లిబరేటెడ్ వెన్ an electron is added to the outermost orbit shell of a uni-negative ion of the element is called its second electron affinity. అంటే ఇంతకుముందు ఒక న్యూట్రల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు అది యూని నెగిటివ్ అయాన్, అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్, దాన్ని మనం యానాన్ అంటాము. సో అలా మారింది కదా. సో దానికి ఇంకొక ఎలక్ట్రాన్ని మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీని మనం సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీగా మనం పిలుస్తాము. సో ఇక్కడ యూని నెగిటివ్ అయాన్గా మనం ఇప్పుడు M- అయాన్ తీసుకున్నట్లయితే సో M అనే ఒక ఎలిమెంటు అది ఒక నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంది. దీనికి మనకు ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే అది కాస్త M-2గా మారి దాంట్లోంచి కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దాన్ని మనం E2 అనుకున్నట్లయితే ఆ E2 అనేది మనకి ఇప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీని సూచిస్తుంది. ప్రాక్టికల్లీ నో ఎలిమెంట్ షోస్ లిబరేషన్ ఆఫ్ ఎనర్జీ వెన్ ద సెకండ్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ఇట్స్ యూని నెగిటివ్ అయాన్. అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఏ ఎలిమెంట్ కూడా రెండో ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేయదు. ఎందుకనంటే ఆల్రెడీ మొదటి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఆ ఆటమ్ కాస్త నెగిటివ్ అయాన్గా మారింది. సో ఆ నెగిటివ్ అయాన్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ కూడా నెగిటివే కాబట్టి ఎలక్ట్రాన్కు ఆ నెగిటివ్ అయాన్కి మధ్య రిపల్షన్స్ వల్ల మనకి అది ఎనర్జీని రిలీజ్ చేయలేదు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ డై నెగిటివ్ ఆర్ ట్రై నెగిటివ్ అయాన్ డు నాట్ ఫామ్. అంటే దాని అర్థం డై నెగిటివ్ అయాన్ అంటే అర్థం -2 ఛార్జ్ ఉన్నటువంటి అయాను, ఆర్ ట్రై నెగిటివ్ అయాన్ అంటే -3 ఛార్జ్ ఉన్నటువంటి అయాన్ అనేది ఫామ్ కాదు అని దీని అర్థం కాదు. దే డూ ఫామ్ బట్ ఫర్ యాడింగ్ సెకండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇన్ అనదర్ వే లైక్ బాండ్ ఫార్మేషన్ మస్ట్ బీ గివెన్. అంటే దీని అర్థం సెకండ్ ఎలక్ట్రాన్ని యాడ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఆ యాటమ్ ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఆ యాటమ్ ఇంకో యాటమ్తో కలిసి బాండ్ ఫామ్ చేస్తుంటుంది కదా. సో బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే బాండ్ బ్రేకింగ్ అనేది ఎప్పుడు కూడా ఎండోథర్మిక్ ప్రాసెస్ని ఇండికేట్ చేస్తే బాండ్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7th గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్స్ ఏవైతున్నాయో దీంట్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రిన్ తీసుకుంటే ఫ్లోరిన్కి -3
-28 కిలో జౌల్ ఫర్ మోల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటే క్లోరిన్కి వచ్చేసి -349, బ్రోమిన్కి -325, అయోడిన్కి -295, యాస్టైన్కి -270 కిలో జౌల్స్ అనేది ఉంది. అలాగే 6A గ్రూప్ అంటే చాకోజన్ ఫ్యామిలీ అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ తీసుకున్నట్లయితే ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ వచ్చేసి -141 కిలో జౌల్స్, సల్ఫర్కి -200 అండ్ గిలీనియంకి -195, టెలూరియంకి -190, పొలోనియంకి -174 కిలో జౌల్స్ అనేది ఉన్నది. సో ఈ రెండు గ్రూపులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ హ్యాస్ లెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ దాన్ ది థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఎగ్జాంపుల్ క్లోరిన్. వై అంటే ఏ గ్రూప్లో మనం అబ్జర్వ్ చేసినా కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. కాకపోతే ఫస్ట్ ఎలిమెంట్ కన్నా రెండో ఎలిమెంట్కి మాత్రము వాల్యూ అనేది పెరిగింది. సో ఎందుకు అనేది మనం చూద్దాం. దిస్ ఈజ్ బికాస్ ఫ్లోరిన్ యాటమ్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ దాన్ క్లోరిన్ యాటమ్. ఫ్లోరిన్ అనేది క్లోరిన్ కన్నా సైజులో తక్కువగా ఉంటుంది. ఇంకోటి F2 ఈజ్ ఆల్సో హ్యావింగ్ స్ట్రాంగ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఓవర్కమ్ at the experience of a part of the energy liberated. Hence, the overall energy liberated is less than that of chlorine atom. అంటే F2 మాలిక్యూల్ తీసుకున్నట్లయితే ప్రతి ఫ్లోరిన్ దగ్గర మనకి 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి కాబట్టి ఫ్లోరిన్ అటామిక్ సైజ్ తక్కువ కాబట్టి ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాటి మధ్య ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్స్ అనేవి పెరుగుతాయి. ఆ రిపల్షన్స్ని ఓవర్కమ్ చేసుకొని వాటి మధ్య బాండ్ని నిలిపి ఉంచాలన్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ కొంత కన్జ్యూమ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ అనేది కొద్దిగా దానికి తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ డిక్రీజ్ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఏ పీరియడ్. అంటే ఏదైనా ఒక గ్రూప్లో మనం పై నుంచి కిందికి వెళ్తున్న కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అలాగే ఒక పీరియడ్లో మనం ఎడమ నుంచి కుడివైపుకి వెళ్తున్న కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది అయనైజేషన్ ఎనర్జీ వుడ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఏ ఫ్యాక్టర్స్ అయితే అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అవన్నీ కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, అవి ఏ విధంగా అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేది మీకు ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియోని చూడండి. డిస్క్రిప్షన్లో వీలైతే ఆ లింక్ కూడా ఇస్తాను. దాని ద్వారా మీరు ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. Metals have very low electron affinity values and alkaline earth metals have even positive values. సాధారణంగా మెటల్స్ అన్నిటికీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్ మీరు తీసుకున్నట్లయితే అవి కూడా మెటల్సే కదా, మనకి వాటికి ఆల్మోస్ట్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది చాలా తక్కువ. మిగతా వాటికి అన్నిటికీ నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఈ సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వీటికి ఆల్మోస్ట్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. The negative sign for energy value indicates that energy is liberated or lost. అంటే ఎనర్జీని ఎప్పుడైనా నెగిటివ్ సైన్ తోటి మనం ఇండికేట్ చేసినట్లయితే అది ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనేదాన్ని సూచిస్తుంది. అంటే అది ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ని ఇండికేట్ చేస్తుందని చెప్పవచ్చు. ది పాజిటివ్ సైన్ టెల్స్ అస్ ది ఎనర్జీ ఈజ్ గెయిన్డ్ ఆర్ అబ్జార్బ్డ్. అదేవిధంగా ఎనర్జీకి ఒకవేళ పాజిటివ్ సైన్ ఉన్నట్లయితే దాని అర్థం ఎనర్జీ అనేది అబ్జర్వ్ అయింది లేదా గెయిన్ అయింది లేదా తీసుకోబడిందని దాని మీనింగ్ వస్తుంది. అంటే ఇది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్ని మనకి ఇండికేట్ చేస్తుంది. అందుకే మనం ఎగ్జోథర్మిక్ ప్రాసెస్కి ΔH నెగిటివ్ వాల్యూ రాసాము. అలాగే ఎండోథర్మిక్ ప్రాసెస్కి ΔH వచ్చేసి మనం పాజిటివ్గా రాయడం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ది క్యాలిక్యులేటెడ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఫర్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ మీన్ సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ నోబుల్ గ్యాసెస్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ పాజిటివ్. వై అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్కు అలాగే నోబుల్ గ్యాసెస్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. మిగతా అన్ని గ్రూపులకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ అనేది నెగిటివ్గా ఉండి ఈ రెండు గ్రూపులకు ఎందుకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పాజిటివ్గా ఉంది అని మనం ఆలోచించినట్లయితే డ్యూ టు కంప్లీట్లీ ఫిల్డ్ s subshell in alkaline earth metals means secondary group and completely filled valence shell octet in noble gases 8A group, they are highly stable, hence energy is required to add an electron, that is their electron gain enthalpy values are positive. అంటే సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే దాంట్లో వ్యాలెన్స్ షెల్ అంటే s subshell అనేది పూర్తిగా నిండి ఉంటుంది. అట్లాగే 8A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే వ్యాలెన్స్ షెల్ NS2 NP6 కాబట్టి ఇవి కూడా పూర్తిగా నిండి ఉంటుంది. కాబట్టి ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయి. సో వీటికి మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు వాటికి ఎనర్జీ చాలా ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూస్ అనేవి వీటికి పాజిటివ్గా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ. ది ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ ఇట్స్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ఇట్ సెల్ఫ్ వెన్ ఇట్ ఈస్ బాండెడ్ టు ద ఆటమ్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్. అంటే ఏదైనా ఒక యాటమ్ అనేది వేరొక యాటమ్ తోటి
బాండ్ ఫార్మేషన్ ఉన్నప్పుడు ఆ బాండ్ రూపంలో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఆ యాటమ్ అనేది తన వైపు మాత్రమే అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అలాంటి నేచర్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్పేసి మనం పిలుస్తాము. All the factors that influence the ionization energy and the electron affinity of elements influence the electronegativity values of those elements. ఏ ఫ్యాక్టర్స్ అయితే అయనేషన్ ఎనర్జీని మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ ఎలక్ట్రోనెగటివిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి, వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. Because of this, Millikan proposed that the electronegativity of an element is the average value of its ionization energy and the electron affinity. Electronegativity is equals to ionization energy plus electron affinity by 2. అంటే మిలికన్ అనే సైంటిస్ట్ దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్పాడంటే ఎలక్ట్రోనెగటివిటీ అనేది అయనేషన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీ యొక్క సరాసరికి అంటే యావరేజ్కి ఈక్వల్ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. Pauling assigned the electronegativity En values for elements on the basis of bond energies. He assumed that the electronegativity of hydrogen is 2.20 and calculated the electronegativity values of other elements with respect to hydrogen. పాలింగ్ అనే సైంటిస్టు ప్రతి ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ని వాటి యొక్క బాండ్ ఎనర్జీని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అంటే బాండ్ ఎనర్జీ అంటే ఏంటికి, ఒక ఎలిమెంట్ అనేది అలాంటి ఇంకొక ఎలిమెంట్ తోటి బాండ్ ఫార్మేషన్లో ఉన్నప్పుడు ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం బాండ్ ఎనర్జీగా మనం పిలుస్తాము. ఈ అజ్యూమ్డ్ దట్ ది ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ 2.20 అండ్ క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్. సో అతను హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూని 2.20గా క్యాలిక్యులేట్ చేసి అలాగే దాన్ని బేస్ చేసుకొని మిగతా ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ని కూడా అతను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే దీంట్లో ఒక గ్రూపు అదేంటంటే 7th గ్రూప్ హాలోజన్ ఫ్యామిలీ, అట్లాగే ఒక పీరియడ్ 2nd పీరియడ్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ వాటికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి తగ్గుతూ వచ్చాయి. అలాగే 2nd పీరియడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ వీటికి వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి పెరుగుతూ పోయాయి. దీన్ని బట్టి ఏం తెలుసు మనకి, ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆఫ్ ఎలిమెంట్స్ డిక్రీజ్ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అలాగే పీరియడ్. అంటే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా ఒక గ్రూప్లో పైనుంచి కిందకి వస్తున్న కొద్ది తగ్గుతూ ఉంటాయని, అలాగే ఒక పీరియడ్లో పెరుగుతూ ఉంటాయనేది తెలుస్తుంది. ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ ఫ్లోరిన్ అండ్ ది లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ స్టేబుల్ ఎలిమెంట్ ఈజ్ సీజియం. అంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటంటే అది ఫ్లోరిన్, అలాగే అన్నిటికన్నా తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ సీజియం. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్. మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. అంటే మెటల్స్కి ఎలక్ట్రోపాజిటివిటీ అంటే పాజిటివ్ నేచర్ అనేది ఉంటుంది. అవి కూడా ప్లస్ ఛార్జ్ తీసుకోవడానికి చూస్తూ ఉంటాయి. ఇన్ కాంపౌండ్స్ దే జనరలీ షో ఏ టెండెన్సీ టు రిమైన్ యాజ్ పాజిటివ్ అయాన్స్. ఒక కాంపౌండ్లో ఒక మెటల్ ఎప్పుడు కూడా పాజిటివ్ అయాన్ రూపంలో ఉండడానికి అది ఇష్టపడుతూ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్లు ఎప్పుడు లాస్ అయ్యి పాజిటివ్ అయాన్ ఇవ్వడానికి చూస్తూ ఉంటుంది. నాన్ మెటల్స్ ఆర్ జనరలీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ డ్యూ టు దేర్ స్మాలర్ అటామిక్ రేడియై. నాన్ మెటల్స్ ఎప్పుడు కూడా వాటి యొక్క సైజ్ అటామిక్ రేడియై అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి. మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ వైల్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ యాజ్ వి మూవ్ అలాంగ్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఏదైనా ఒక పీరియడ్లో మనం ఎడమ నుంచి కుడికి వెళ్తున్న కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ అనేది తగ్గుతూ ఉంటుంది, అలాగే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం 3rd పీరియడ్ తీసుకున్నట్లయితే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఉన్నాయి. ఇందులో సోడియం, మెగ్నీషియం అనే మెటల్స్, అల్యూమినియం, సిలికాన్ అనేవి మెటలైడ్స్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అనేవి నాన్ మెటల్స్ని ఇండికేట్ చేస్తాయి. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ వైల్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ యాజ్ వీ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్. మనం ఏదైనా ఒక గ్రూప్ తీసుకున్నట్లయితే దాంట్లో పైనుంచి కిందికి వెళ్తున్న కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది, అలాగే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది తగ్గుతూ ఉంటుందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా 4th గ్రూప్ తీసుకున్నట్లయితే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ ఉన్నాయి. ఇందులో కార్బన్ ఒక నాన్ మెటల్, సిలికాన్, జెర్మేనియం ఏమో మెటలైడ్స్, టిన్ మరియు లెడ్ ఏమో మెటల్స్ని ఇండికేట్ చేస్తాయి. ఫైనల్గా ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏవైనా ఒక గ్రూప్లో ఒక పీరియడ్లో ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎలా మారుతాయి అనేది ఈ టేబుల్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు వేలెన్సీ, అటామిక్ రేడియస్, అయనేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, మెటాలిక్ నేచరు, నాన్ మెటాలిక్ నేచరు ఇవన్నీ ఒక గ్రూప్లో పెరుగుతాయా తగ్గుతాయా, అలాగే ఒక పీరియడ్లో ఈ ప్రాపర్టీస్ అనేవి పెరుగుతాయా తగ్గుతాయా అనే విషయాన్ని ఈ టేబుల్ మనకి ఇండికేట్ చేస్తుంది.